అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఆత్మస్వరూపం తెలుసుకోనిది చాలా కష్టం. అయితే అది లేదు అని చెప్పి చెప్పడానికి వీలు లేకుండా ఉంది కదా. ఎందుకంటే కళ్ళ ముందు ఆత్మస్వరూపం కనిపించదు. మనము మొదటి శ్లోకం లోపల తెలుసుకున్నాం, ఆత్మ అనేటటువంటిది భూమి కాదు, ఆత్మ అనేటటువంటిది నీరు కాదు, ఆత్మ అనేటటువంటిది ఆకాశం కాదు. ఇలా మనకు చెప్పారు. చెప్తే దాని అర్థం ఏంటి? భూమి అంటే భూమికి కొన్ని లక్షణాలు ఉంటాయి. భూమి అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఇవన్నీ ఉంటాయి. ఆకాశము అన్నం అనుకోండి, శబ్దం అనేది ఉంటుంది. నీరు అనేది ఉందనుకోండి, శబ్దము, స్పర్శము, రూపము, రసము ఇలా కొన్ని లక్షణాలు అంటూ కనిపిస్తాయి. కాబట్టి రూపం లేకపోయినా కూడా కొన్నింటిని గుర్తించగలుగుతున్నాం. ఉదాహరణకి ఆకాశం, ఆకాశానికి రూపం లేదు. ఆకాశం అంటే అన్ని చోట్ల వ్యాపించిన స్థలంని ఆకాశం అంటారు. ఆకాశం అంటే ఆ బ్లూ కలర్ లో కనిపిస్తున్నది అది ఆకాశం అనుకోకుండా, ఆకాశం అంటే అంతటా ఉన్నటువంటి స్థలం. సో ఈ స్థలం మనకేమన్నా కనిపిస్తుందా? ఎదురుగా ఉన్నది ఏమన్నా కనిపిస్తుందా? ఆ స్థలం నాకేం కనిపించడం లేదు. కానీ ఆకాశం లేదు అని అనలేను, ఎందుకంటే ఆ స్థలంలోనే నేను నడుస్తున్నాను, అందులోనే నేను నడుస్తూ ఉన్నాను. నా శరీరంలో ఎంతో ఖాళీ స్థలం ఉంది. అందుకోసమే భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగుతాము, ఇవన్నీ చేస్తాం. అంటే స్థలం అనేటటువంటిది ప్రతి చోట ఉంది, అది లేదు అని చెప్పి చెప్పడానికి లేదు, కనిపించకపోయినా కూడా. అదే విధంగా వాయువు కూడా లేదు అని చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది మనకు తగులుతోంది, వాయువు తగులుతోంది కాబట్టి బాగుంది. ఇదే విధంగా భూమి, ఇదే విధంగా కనిపించే ప్రతి వస్తువు కూడా. అయితే వస్తువులను గ్రహించడము రెండు రకాలు అని మనం తెలుసుకున్నాం. ఏంటవి? ఒకటేమో డైరెక్ట్, ఇంకోటేమో ఇండైరెక్ట్. ప్రత్యక్షంగా చూసేవి ఏంటి? కళ్ళతో చూసేవి నమ్ముతాం, చెవులతో విన్నవి, మన చెవులతోనే విన్నవి నమ్ముతాం. మనం మాట్లాడుతుంటే అవతల వాడు వినడం, మన మాటలు మనకు కూడా వినిపిస్తూ ఉంటాయి, అవునా? అలాగే మన చర్మానికి గాలిలాగా ఏదైనా తగిలితే, ఎవడన్నా వచ్చి ముట్టుకుంటే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షమైనటువంటివి. పరోక్షంగా ఉన్నటువంటి దాన్ని మనస్సు అంటారు. మనస్సుకు తెలిసొస్తుంది ఏంటి? బాధ కలిగింది, కోపం వచ్చింది, అసూయ ఉంది, నా లోపల ద్వేషం వచ్చింది, నా లోపల రాగం వచ్చింది, నా లోపల మోహం వచ్చింది, నా లోపల ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనము చెప్పుకోగలుగుతాం మనస్సు ద్వారా. ఒక్కొక్కసారి మనం అవి గుర్తించడానికి మన లోపల లోభం వస్తుంది. ఏదైనా ఒక వస్తువు అవతలకి ఇవ్వాలి అనిపించేసరికి, అవతల వాళ్ళకి ఇవ్వాలి అనిపించేసరికి మనకి ఇవ్వాలి అనిపించదు, లోభం. అది మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రత్యక్షంగాను కొన్ని, పరోక్షంగాను కొన్ని తెలుస్తున్నాయి కదా. తెలిసిన వాటిని మనం గుర్తించగలుగుతున్నాం. ఈ గుర్తించగలిగే వాటి లోపల ఏమేమి ఉన్నాయి? ఎదురుగా ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు, మనము ఈ శరీరంతో ఏర్పరచుకున్నటువంటి బంధాలు, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, ఈ విధంగా మన చుట్టాలు, వీళ్ళందరూ కూడా వస్తారు ఇందు లోపల. ఎదురుగా ఉన్నటువంటి అన్ని రకాల కంఫర్ట్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎదురుగా ఉన్నటువంటి దుఃఖాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎదురుగా ఉన్నటువంటి చెట్లు, చేమలు అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఎదురుగా ఉన్నటువంటి నీళ్లు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. అయితే ఈ కనిపిస్తున్న వాటన్నింటినీ, సులభంగా కనిపిస్తున్న వాటన్నింటినీ వదిలేయమని చెప్తుంది ఆత్మ బోధ. నేను చెప్పలేదు, వాళ్ళ నా మీద పడారు సార్. సులభంగా కనిపించేవన్నీ కూడా వదిలేసి కష్టమైనది ఏదో అది పట్టుకోమంటున్నారు ఏంటి? సో ఇప్పుడు ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చు అని చెప్పానండి ఒక వస్తువుని? ఎవరైనా చెప్పండి. రెండు రకాలు, కనిపించేవి, కనిపించండి, ప్రత్యక్షం, పరోక్షం. ప్రత్యక్షమైన వాటిని ఎలా తెలుసుకుంటారండి?
అంటే మన టచ్ తో మన ఇంద్రియాలతో టచ్ కనిపించేవి. కళ్ళకు కనిపించేవి, నోటికి తగిలేవి, మనం స్పర్శ అది ఇంద్రియాలతో తెలుసుకోవచ్చు సార్ అని తెలుస్తాయి. సో కాబట్టి ఇప్పుడు వీటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నా కూడా మనం గుర్తించింది ఏంటి చెప్పండి? అంటే ఆత్మను వదిలేయండి, ఆత్మను వదిలేసి అరిషడ్ వర్గాలు ఈ ఆకాశం కంటికి కనపడుతున్నా కూడా మనం గుర్తించకుండా వెళ్తూ ఉంటాం. ఆకాశం కంటికి కనిపించదు కానీ ఉంది, లేదు అని అనలేము, లేదు అని అనలేము కానీ మనం వాడుకుంటూ ఉంటాం. అయితే మనసుకు తెలుస్తోంది కానీ మనం ఒప్పుకోనిది ఏదో చెప్పగలరా? కోపం కూడా తెలుస్తుంది అనుకుంటా కదా, మనకు కోపం కూడా తెలుస్తుంది, మనకు కోపం వచ్చింది అన్న విషయం తెలుస్తుంది. తర్వాత మనసుకు తెలిసి ఒప్పుకోనిదా సార్? ఒప్పుకోం కదా, కొన్ని ఒప్పుకోం మనం అట్లాగా. ఆ ఒప్పుకోని వాటిలో లోహం, అహంకారం, మమకారం. ఈ అహంకార మమకారాలు మనము తెలిసినా కూడా ఒప్పుకోం. అంటే మనకు తెలుస్తూ ఉంటాయి కానీ మనం వాటిని గుర్తించడానికి ఇష్టపడం. అంటే మనలో ఉన్నా కూడా వాటిని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు కంటికి కనిపిస్తున్నవి నాకేమేం కనిపిస్తున్నాయండి? కంటి ఎదురుగా పంచభూతాలతో తయారైతున్న మొత్తం ప్రకృతి కనిపిస్తుంది. మీరు, నేను, మన ఇల్లు, కార్లు, బంగళాలు అన్ని కనిపిస్తున్నాయి కదా. ఈ కనిపిస్తున్నవన్నీ కూడా నేనేమంటున్నానంటే లేవు అంటున్నాను. నేనంటే నేను కాదు, మన గ్రంథాలు, హిందూ ధర్మంలో గ్రంథాలు ఏమంటున్నాయి అంటే ఇవన్నీ లేవు అంటున్నాయి. ఓకే, కంటికి కనిపించేటటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి లేవు అని అంటున్నాయి. అయితే కంటికి కనిపించకుండా, కంటికి అంటే ప్రత్యక్షంగా నా ఉద్దేశం, మనసుకు కూడా తెలియకుండా ఉన్నటువంటిది ఒకటి ఉంది. దాని యొక్క సాధన, శోధన చేయమని చెప్పేసి అంటున్నారు. అదేంటి? ఆత్మశోధన. ఇప్పుడు మీరే చెప్పండి, కంటికి కనిపించేవేవైతే ఉన్నాయో వాటిని వదిలేసి, సులభంగా కనిపిస్తున్నటువంటి కంటికి కనిపిస్తున్న వాటన్నింటిని వదిలేసి ఏదో కంటికి కనిపే దాని గురించి మనం సాధన చేస్తూ వెళ్తాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది లేదని చెప్పి తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు? ఆత్మ అనేది అసలు ఏం లేదు. సో ఎందుకంటే ఆత్మజ్ఞానం కూడా అందరూ ఒప్పుకోరు. హిందూ ధర్మం ఒప్పుకుంటుంది కానీ మిగతా ధర్మాలలో ఎవరు ఒప్పుకోరు. పొరపాటున మనం అనుకుందాం మన ధర్మం తప్పు చెప్తుంది, వేరే ధర్మాలు కరెక్ట్ చెప్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు మీరు బుద్ధిజం దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళకు శూన్యవాదం, వాళ్ళకి ఇట్లా ఆత్మ అది ఉండదు, రీఇన్కార్నేషన్ ఇవన్నీ ఉంటాయి కానీ అది ఆత్మస్వరూపంగా చెప్పరు వాళ్ళు. అంటే మనం ఏమంటాము, మనం ఆత్మస్వరూపులుగా మనం చెప్పుకుంటాం, ఎందుకంటే నాలో ఉన్న చైతన్యమే నేను అని చెప్పి. ఎందుకంటే మన ఉపనిషత్తులలో ఏం చెప్పారు, మనం ఆత్మస్వరూపులం అని చెప్పారు. మన భాగవతంలో ఏం చెప్పారు, ఆత్మస్వరూపులం అని. రామాయణంలో ఏం చెప్పారు, మహాభారతంలో ఏం చెప్పారు. మనకున్న ఒక్క పుస్తకం కూడా నువ్వు ఆత్మస్వరూపుడవి కాదు అని చెప్పి చెప్పలేదు. అన్ని గ్రంథాలు కూడా నువ్వు ఆత్మస్వరూపుడవే అని చెప్పి చెప్తున్నాయి. శరీరం అశాశ్వతము ఇవన్నీ చెప్తున్నాయి. ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఇన్నింటినీ వదిలేసి కనిపించినటువంటి ఆత్మ వెనకాల వెళ్ళడము ఎంతవరకు సమంజసం? ఎవరైనా జవాబు చెప్తారా అండి? మాధవి గారు ముందు నా ప్రశ్న అర్థమైందా చెప్పండి. మాధవి గారు ప్రశ్న ఒకసారి అర్థమైతే ఏమడిగానో చెప్పండి అందరికి. అదే సార్, అది దొరికిన తర్వాత దాన్ని తెలుస్తుంది సార్. అది ఉంది లేదు అనేది కాకుండా మనం చేస్తున్న దానికి ఒక టార్గెట్ దొరికినప్పుడు అది ఉందా లేదా అనేది తెలుస్తుంది సార్. కరెక్ట్. నా ప్రశ్న ఏంటి అంటున్నాను, నా ప్రశ్న ఏంటి అంటే అది కనపడని దాని గురించి సమంజసమా అని అడిగారు. అది సమంజసమా, కనపడని దాని గురించి పాకులాడడం అన్నది అడిగారు. కనిపించేవి ఉన్నాయి, కనిపించే వాటి కోసము పాకులాడటం ఈజీ కాదంటారా? దాని బదులు ఒక్క నిమిషం, 5 మాట్లాడుతున్నారు, ఒకరి తర్వాత ఈజీ అయినా కూడా శాశ్వతమైన పరిష్కారం కోసమే కదా మనం ఆలోచించేది. ఈ తాత్కాలికమైన జ్ఞానం కోసం, జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం, అదే మన స్వరూపాన్ని తెలుసుకోవటం అనేది శాశ్వత పరిష్కారం. ఇవన్నీ తాత్కాలికం. ఓకే, ధర్మలత గారు మీరు చెప్పండి. ఇప్పుడు మనము మఠాలకు, పీఠాలకి వెళ్తాము, తర్వాత ఆలయాలకు వెళ్తాము, నాతో కలుపుకొని అందరం కలిసి వెళ్తున్నాం. వెళ్తుంటే అక్కడ మనకు ఏమొస్తుందని వెళ్తున్నాం? ధర్మలత గారు
చెప్పండి, ఏమొస్తుందని వెళ్తున్నాం? మఠాలకు గాని, పీఠాలకు గాని, ఆలయాలకు గాని వెళ్తున్నాం కదా, ఏమొస్తుందని వెళ్తున్నాం అంటారు మనం అంతా? మనశ్శాంతి, పుణ్యం వస్తుందని వెళ్తామండి. పుణ్యం వస్తుందని ప్రశాంతత. వెళ్తాం. మనశ్శాంతి తెలియదు నాకు మరి, ఎందుకంటే ఆలయంలో ఎవడో కాలు దొక్కాడు అనుకోండి, నాకు మొన్ననే గోరు పోయింది, దాని మీద ఎవడన్నా కాలు పెడితే నాకు చాలా కష్టం. సో కాబట్టి నేను అనుకోవడం మనశ్శాంతి కాకపోవచ్చేమో. ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పుణ్యం పీఠాలు, వస్తుంది అనుకుంటాం అంతే. ఆ? పుణ్యం వస్తుంది అనుకొని వెళ్తాం. పుణ్యం వస్తుంది అనుకుని వెళ్తాం. ఈ లోకంలో ఉన్న శైలజ గారు కోరికలు తీరుతాయని కూడా వెళ్ళచ్చు. అక్కడ అక్కడ ప్రవచనాలు ఆ చెప్తారు కాబట్టి స్వామితో జ్ఞానం వస్తుందని. ఆ ఒక్క నిమిషం, స్వామి శైలజ గారు, రమణి గారు, సుమిత్ర గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అక్కడ ఉండే ఆ స్వామి నాలో కూడా ఉన్నాడు అని దృఢపరచుకోవడానికని వెళ్తాం సార్. అక్కడ ఉండే ఆ భగవంతుడు తెలిస్తే నాలో వెళ్ళదు. కూడా ఉన్నాడు ఆ భావంతో అయితే నాలో అనేది నాలోనే ఉన్నాడని తెలిస్తే మనం పాకులాడం మందిరంకి, గుడికి వెళ్ళడానికి అని నేను అనుకుంటున్నాను. అవును. కరెక్ట్ ఓకే, కాదని ఒక్క నిమిషం. వెళ్తాం నెక్స్ట్ సార్. రమణి గారు, సుమిత్ర గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. మిగతా వాళ్ళందరూ కొద్దిగా కామ్గా ఉండండి, ఎందుకంటే రికార్డింగ్ పాడవుతే మళ్ళీ మనకే ఇబ్బంది కదా. ఒకరి తర్వాత ఒకరు చక్కగా మాట్లాడండి, ఎందుకంటే మంచి టాపిక్ కదా. కొద్దిసేపట్లో అసలు మనం ఏం చేస్తున్నాం అనేది అర్థం చేసుకుందాం. రమణి గారు చెప్పండి. కొంత మెచ్యూరిటీ వచ్చాకైతే డిఫరెంట్ గా ఆలోచిస్తామేమో సార్, కానీ ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళు వెళ్ళేది మాత్రం ఇప్పుడున్న ఏవో కర్మలు చేపిస్తారు అక్కడ, సో దట్ మన కోరికలు తీరుతాయి, మనకి ఇహలోకంలో ఉన్న కోరికలు తీరుతాయి అని వెళ్లే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను సార్. ఓకే ఓకే, సుమిత్ర గారు. అక్కడ ప్రవచనాలు చెప్తారు కదా, దాని జ్ఞానం పొందుదామని వెళ్తాము. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు స్వామీజీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దర్శనాలకు వెళ్తాం. ఎందుకు వెళ్తామంటారు? స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఉంటారు కదా, వాళ్ళ దర్శనానికి మనం వెళ్తూ ఉంటాం కదా, ఎందుకంటారు? ఆ దృష్టి పడితే మనం పవిత్రం అయిపోతాం ఒక్క అనుకుంటాం నిమిషం, సార్. ప్లీజ్ ప్లీజ్ సుమిత్ర గారిని చెప్పండి. ప్లీజ్ సుమిత్ర గురువుల్ని గారిని చెప్పండి. దైవంగా భావించి కూడా వెళ్తాం కదండి. గురువుల్ని దైవంగా భావించి కూడా కొంతమంది వెళ్తుంటారు సుమిత్ర వాళ్ళ గారు చెప్పండి. ప్రవచనాలు వినడానికి. వాళ్ళ దర్శనం రైట్ రైట్. చేసుకుంటే పుణ్యం వస్తుందని చెప్పేవారండి పెద్దలు. పుణ్యం వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా నేను మాట్లాడతాను అన్న వాళ్ళు ఒకసారి రెడీగా ఉండండి. నేను పుణ్యం వస్తుంది. సరే మాట్లాడండి. పుణ్యం వస్తుంది, కరెక్టే. పుణ్యం వస్తే ఏం చేస్తామో చెప్పండి ఒకసారి. పుణ్యం వస్తే ఏం చేయగలం? అంటే సార్, నా వర్షన్ ప్రకారం అయితే పాపములు పుణ్యం కోసమే కాదు, అంటే చెయ్యాలి, డ్యూటీ మైండెడ్ గా చేయాలి, భగవంతుడికి అప్పగించాలి. మనం చేసిన ప్రతిదాన్ని కూడా భగవదర్పణం చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ పరోపకారం కోసం చేయాలి, కేవలం పుణ్యం కోసం చేయకూడదని నాకు 5th చాప్టర్ అన్ని విన్న తర్వాత. ఓకే, సత్యప్రభ గారు. సత్యప్రభ గారు ఏదో మాట్లాడుతున్నారా? చెప్పండి. వాళ్ళ వాయిస్ గురువు అంటే మంచిది. గురువు యొక్క ముఖస్థుతి చూసిన కూడా మన పాపాలు పోతాయని అనంగా విన్నాను. ఓకే, గురువు యొక్క దర్శనం, గురు దర్శనం చేసుకుంటే దైవ దర్శనం చేసుకున్నంత ఫలితం అని కూడా వెళ్తారు సార్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు 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 వీటన్నిటి ద్వారా అవన్నీ అన్నిటికంటే మీరు మఠాలకు వెళ్ళే దాని గురించే మాట్లాడుతున్నారా సార్? ఆ టాపిక్ ఒక్కటేనా? నాగలక్ష్మి గారు చెప్పండి. నాగలక్ష్మి గారు. అన్నిటికంటే ముందు భక్తి, మనం భగవంతుడిని కలిస్తే మనకి జ్ఞానం లభిస్తుంది, దీనివల్ల వైరాగ్యం సిద్ధిస్తుందని కూడా వెళ్ళొచ్చండి. ఓకే ఓకే. అంటే గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వైరాగ్యం కోసం వెళ్తారంటారా, లేకపోతే బంధాల కోసం వెళ్తారంటారా? బంధాల కోసమే వెళ్తారు సార్. వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలని. రైట్. నాగలక్ష్మి గారు ఒక్కసారి చెప్పండి. నాగలక్ష్మి గారు, ఆలయానికి వెళ్తున్నది వైరాగ్య భావన కోసం వెళ్తామా? ఫస్ట్ భక్తి కోసం వెళ్తారండి. భక్తి తర్వాత కంపల్సరీ జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం ద్వారా వైరాగ్యం సిద్ధించాలనుకుంటారు అనుకుంటారా? అందరు అలాగే దేవుడు అందరు ఒక్క నిమిషం. నాగలక్ష్మి గారు అయిపోయినాయండి. మాధవి గారు నెక్స్ట్ మీరు మాట్లాడండి. నాగలక్ష్మి గారు, ఇప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మొదట్లో కోరికల కోసం వెళ్తారు, తర్వాత క్రమ పద్ధతిలో ఎదుగుతారు, ఎదిగిన తర్వాత కోరికలు ఆపేస్తారు అని చెప్పేసి, కోరికలు ఆపేసి ఇక వైరాగ్యం కోసము, తర్వాత జ్ఞాన మార్గం కోసము జనాలందరూ టెంపుల్ కి వెళ్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఇంతేనా నాగలక్ష్మి గారు? మీ వర్షన్ కరెక్టేనా? అవును సార్.
ఓకే, వెరీ గుడ్. సరే మాధవి గారు చెప్పండి, ఆవిడ చెప్పింది ఎంతవరకు కరెక్ట్, ఎంతమంది విషయంలో కరెక్ట్ చెప్పండి మాధవి గారు. అది తెలియదు సార్. నా విషయం చెప్తాను సార్. దేవుడు ఇచ్చిన ప్రతి దానికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి వెళ్తున్నాను సార్. నా మట్టుకు నేను. ఓకే, మల్లికార్జున గారు. మల్లికార్జున దేవాలయాలకు వెళ్తే జ్ఞానం అయితే రాదు సార్. కేవలం కోరికలు తీర్చుకోవడానికే దేవాలయానికి వెళ్తారు సార్. పరీక్షకి వెళ్లే ముందు నేను పరీక్ష బాగా రాయాలి అని ఒక దండం, ఏదో మాకు అయ్యిందని ఒక దండం పెట్టుకోవడం, నువ్వు నాకు కోరిక తీర్చేవని దండం పెట్టుకోవడానికి వెళ్తాం. లేదా ఆ కోరిక తీరక ముందు అది అవ్వాలి అని అనుకోని ఒకసారి దండం పెట్టుకుంటాం, తీరేక మళ్ళీ వెళ్ళి మొక్కు చెల్లించుకుంటాం. గుడికి వెళ్ళేదే అందుకు. భక్తితో దర్శనం చేసుకోవడానికి కూడా కొంతమంది వెళ్తుంటాం కదా. భక్తితో మనశ్శాంతి కోసం భక్తితో దర్శనం చేసుకోవడానికి. భక్తితో నేనైతే కోరికలు కోరాను. భక్తి అంటే ఒక్క నిమిషం లక్ష్మీరాజ్యం గారు, భక్తి అంటే ఏంటమ్మా ఒక్కసారి చెప్పండి నాకు. భక్తి అంటే ఏకాగ్రతతో దేవుడికి దగ్గరగా ఉపాసన. లేదు, తప్పుగా చెప్పారు. ఇంకెవరైనా చెప్పండి. భక్తి అంటే భగవంతుని పైన ప్రేమ. కృష్ణవేణి గారు మీరు చెప్పండి. భగవంతుడి పైన ప్రేమ ఒకటి. ఇంకొక అయితే ఆ భక్తుడికి ఏమి లక్షణాలు ఉండాలంటారు? ఎవరైనా చెప్పండి, ఒక 4-5 లక్షణాలు. శ్రీకృష్ణుడు చెప్పినవి చెప్పండి. ఇప్పుడు మీరేమంటున్నారంటే మేము ఆలయానికి వెళ్తున్నది మంచి భక్తితోటి అని చెప్పేసి చెప్తున్నారు కదా. భక్తి ఉంది, వెళ్తున్నాము అన్నారు. అయితే భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు? సత్వరజో తమో గుణాలు కలిగి ఉండాలి, ప్రేమతో ఉండాలి, ప్రతి ఒక్కరిని పరులని కూడా ప్రేమతో చూడాలి. ఆ విధంగా భక్తిగా భగవంతుని కూడా భక్తితో ఉండగలం, ప్రేమతో. భగవంతుడితో ఉండమని చెప్పాడా, లేకపోతే భగవంతుడు ఈ లక్షణాలు కలిగి ఉంటే చాలని చెప్పాడా? ఈ లక్షణాలు కలిగి ఉంటే భగవంతుడు ఈ లక్షణాలు కలిగి ఉంటే చాలు. కాబట్టి ఇప్పుడు మీరు ఆలయానికి వెళ్ళి తర్వాత ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తే తప్పేమీ లేదు, చెయ్యండి, అందరూ చెయ్యండి, ఎవరిని ఆపను. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎవరో చెప్పారు ఏంటంటే ప్రారంభ దశలో మనం కోరికలతో వెళ్తాము, తర్వాత కోరికలు తీరిన తర్వాత కనీసం ఒక 45-50 ఏళ్ల వయసు నుంచి మనం ఏంటంటే మెల్లమెల్లగా వైరాగ్య సాధన చేస్తాము, బంధములు తగ్గించేసే భగవంతుడా అని చెప్పేసి ప్రార్థించడానికి వెళ్తాము. ఓకేనా? ఇది అందరూ కూడా ఈ అభిప్రాయానికి కొంతవరకు ఓకే చెప్తారా? అంటే అలా ఉంటే బాగుంటుంది అంట. నేను అలా చేస్తున్నారు అని అనడం లేదు, అలా ఉంటే బాగుంటుంది అంటున్నాను. ఓకేనా? లేక ఏమన్నా డౌట్ ఉందా అందరికి? చెప్పింది కరెక్టే సార్. అంటే నేనేమంటానంటే మీరు అందరూ అన్న మాటనే నేను కూడా కంటిన్యూ చేస్తాను. మీరందరూ అన్నవి జరగడం లేదు ప్రపంచంలో, కానీ అలా జరిగితే బాగుంటుందేమో. అంటే ఏంటి, ప్రారంభ దశ లోపల మనం కోరికలతో భగవంతుడిని పూజించడము, తర్వాత కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ చేస్తాము. నారాయణ భట్టాత్రి ఏ విధంగానైతే మనకు నారాయణీయంలో చేశారో అదే పద్ధతిలో మనం కూడా ఏం చేస్తామంటే భగవంతుడి దగ్గరికి కోరికలు తీసుకుని వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, కోరికలు కాదు, తప్పు పని చేస్తున్నాను, కనిపించేదంతా కూడా మాయ అని చెప్పేసి అర్థమవుతుంది. అర్థమై ఈ కోరికలకు అతీతమైనటువంటి ఒక శక్తి ఉంది, ఆ శక్తి నాకు కేవలం ఆలోచన ద్వారా వచ్చేది మాత్రమే అనే విషయాన్ని తెలుసుకొని అప్పుడు ఏంటంటే నేను మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి, నేనే భగవంతుడి స్వరూపం అయినప్పుడు. ఉదాహరణకి అర్జునుడు మోక్ష సన్యాసం ఎందుకు చేశాడు? ఎవరైనా జవాబు చెప్పగలరా? నేనైనప్పుడు ఇంకా నాకు కోరేదేముంది, మోక్షం ఎందుకు నాకు అని అడుగుతాను. అది నేనే భగవంతుడి స్వరూపమైనప్పుడు ఇక నాకు మళ్ళీ ప్రత్యేకమైన మోక్షం ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకి నేను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడా నేను నీకు మోక్షం ఇస్తాను అన్నాను అనుకో, ఆయన నవ్వుతారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మోక్ష స్వరూపుడు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మన చర్చలోకి వద్దాం. మన చర్చలో కూడా హిందూ ధర్మం ఏం చెప్తుందంటే మనం అంతా కూడా మోక్ష స్వరూపులమే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆత్మబోధలో ఏం చెప్తారంటే మనం అంతా కూడా మోక్ష స్వరూపులమే. మోక్ష స్వరూపము అంటే ఏంటంటే బంధములు లేని తత్వమును మోక్ష స్వరూపము అంటారు. అంటే బంధములు లేని స్వరూపము మోక్షము, బంధములు లేని స్వరూపం మోక్షం. అంటే మనకు మోక్షం, మనం ఆల్రెడీ మోక్ష స్వరూపులం. అంటే శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో మనం అలాగే ఉన్నాం. అయితే పద్ధతి ఎక్కడ తేడా వచ్చింది ఏంటంటే మనం పట్టుకున్నాం బంధాలని. దీనికి మళ్ళీ నా పాత ఎగ్జాంపులే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్ నడుచుకుంటూ వస్తున్నాం, ఇద్దరం రోడ్డు మీద వెళ్తున్నాం. సడన్ గా వెనక్కి తిరిగి చూసేసరికి మా ఫ్రెండ్ ఒక చెట్టును గట్టిగా కౌలించుకొని బోర్న ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే ఇట్లా మంచిగా పట్టేసుకున్నాడు, దాన్ని వదలడం లేదు, ఈ చెట్టు నన్ను వదలడం లేదు, ఈ చెట్టు నన్ను వదలడం లేదు అని ఏడుస్తున్నాడు.
సో కాబట్టి ఏంటంటే మేము స్వచ్ఛందంగా చక్కగా రోడ్డు మీద వెళ్తున్నాము, ఫ్రీగా వెళ్తున్నాము, ఎటువంటి బంధనములు లేకుండా రోడ్డు మీద వెళ్తున్నాము. కానీ మా మిత్రుడు ఏం చేశాడంటే మధ్యలో ఒక చెట్టుని కౌగులించుకుని ఈ చెట్టే నేను, ఈ చెట్టుతోనే నాకు బంధం ఉంది అని అనుకుంటున్నాడు. అనుకునేంటి ఇవి నన్ను వదలడం లేదు అంటారు. ఇది ఎవరి విషయంలో అయినా ఎంత వయసు వచ్చినా కూడా 50 రాని 60 రాని 70 రాని 80 రాని ఇది వదలడానికి కష్టం అవుతుంది. వదలడానికి కష్టమైనప్పుడు ఏమవుతుందంటే వదలాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గుండె తట్టుకోలేదు. ఉదాహరణకి పిల్లలే నా సొంతము అనుకుంటాము, పిల్లలు మిమ్మల్ని మంచిగా చూసుకోవాలనుకోండి, భార్య నా సొంతము భర్తే నా సొంతము అనుకుంటాము, వాళ్ళ దగ్గర నుంచి మీకు నిరాదరణ గురైంది అనుకోండి, మిత్రులు నా వాళ్ళు, వీళ్ళు వీడికి నేను ఇంత సహాయం చేశాను, వాడు అంటాడు నువ్వు దేవుడివి అన్నా, నువ్వు దేవుడివి అంటాడు. తర్వాత నీ చాటుగా చెడు మాటలు మాట్లాడుతూ నీకు కనిపిస్తాడు. అదే విధంగా నీ బంధువులు చూస్తావు, బంధువులు డబ్బున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ఇవన్నీ ఉన్నాయి కదా, మనం విన్నట్టే నీళ్లు ఉన్నప్పుడే కప్పలు వస్తాయి. సో ఇవన్నీ మనకు జనరల్ గా తెలిసిన కథలు, మళ్ళా చెప్పడం అవసరం లేదు. ఆ విధంగా మనకు అందరూ కనిపించినప్పుడు ఏమనిపిస్తుంది, అరే నిజమే కదా, ఇప్పుడు సత్యం తెలిసింది నాకు. సత్యం ఏంటంటే నాకు ఈ బంధాలన్నీ అశాశ్వతం. ఎందుకంటే ఈ బంధాలన్నీ కూడా కేవలం మెటీరియలిస్టిక్ బంధాలు మాత్రమే, అంటే డబ్బుతోటో వ్యవహారంతో మాత్రమే నాతోని సంబంధం ఉన్నవి ఇవన్నీ కూడా. కాబట్టి బంధాలు శాశ్వతం కాదు అని చెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. కానీ తెలుసుకున్న తర్వాత ఏమైపోతుందంటే అప్పుడు జీవితంలో కదలలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకసారి 60 ఏళ్ళు దాటింది అంటే డిపెండెన్సీ పెరిగిపోతుంది. డిపెండెన్సీ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం రావడం ఏదవుతుంది, శరీరం లోపల శక్తి తగ్గిపోతుంది, మనస్సుకి ఆలోచించేటటువంటి శక్తి తగ్గిపోతుంది, బుద్ధి అసలు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటాం, అవతల వాడు తిడుతూ ఉంటాడు, మనసు నొచ్చుకుంటూ ఉంటుంది, చాలా దారుణంగా బాధపడుతూ అత్యంత చేతిలో ఏమాత్రం ఓపిక లేక, బాడీ లోపల ఏమాత్రం ఓపిక లేక అత్యంత నిరాదరణకు గురవుతూ ఎవరు మనల్ని పట్టించుకోరు. ఇదంతా కూడా మనం భజగోవిందంలో తెలుసుకున్నాం. కాబట్టి ఇది శాశ్వతం కాదు అని చెప్పి మనం నిర్వాణ దశకం లోపల తెలుసుకుంటున్నాం. నిర్వాణ దశకంలో ఏమని చెప్తున్నాడంటే ఈ భూమికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ, ఈ గాలికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంటే లక్షణాలు, ఆ లక్షణాలు ఏవి కూడా ఆత్మకు లేవు అని చెప్పేసి చెప్తున్నాడు. అటువంటి ఆత్మ ఏదైతే నిర్మలమైనటువంటి ఆత్మ ఉందో తదేకో వశిష్ట శివ కేవల అహం. అంటే ఇవన్నీ పోగా ఇప్పుడు మనకు కనిపించే పదార్థాలన్నీ కూడా తీసేసి భూమి నేను కాదు, నీరు నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ ఒక్కొక్క ఇంద్రియము నేను కాదు, సరే అన్ని ఇంద్రియాలు సమూహంగా కలిపినా కూడా నేను కాదు, పైన కనిపిస్తున్నటువంటి పంచభూతాలు కూడా నేను కాదు, ఇవన్నీ నేను కాదు. ఎందుకు నేను కాదు అంటే వీటిలో మారే తత్వం ఉంది, మారేది ఏది కూడా సత్యం కాదు. ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను ఈ పాయింట్, మళ్ళీ మిమ్మల్ని అడుగుతా కూడా, జాగ్రత్తగా రండి. నేను ఎందుకు నేను అనే శ్రీనివాస్ అని ఏదైతే అనుకుంటున్నానో అది నా పేరు, ఇది నాకు కనిపించేటటువంటి రూపం. నాకు కనిపించే బంధువులు, వీళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకుని నేను, వీళ్ళ కొడుకుని, నువ్వెవరివి ఫలానా వాడి కొడుకుని, నువ్వెవరివి ఫలానా వాళ్ళ తండ్రిని, నువ్వెవరివి వీళ్ళ స్టూడెంట్, వీళ్ళ టీచర్ని. ఇలా మనం ఏంటంటే మనం ఒక ఐడెంటిటీ ఏర్పరచుకుంటున్నాం, కానీ మన అనేది వేరేది ఉంది. నా దేహము అన్నప్పుడే నేను దేహం వేరు వేరు అని మనం తెలుసుకున్నాం. కాబట్టి నేను ఈ దేహానికి అతీతంగా ఉన్నాను. నేను దేహమే కానప్పుడు ఈ దేహంతో ఏర్పడిన బంధాలన్నీ అశాశ్వతమే కదా. దేహం అశాశ్వతం ఎట్లా అవుతుంది సార్, కంటికి కనిపిస్తుంది కదా అంటే కాదు. దేహం కూడా క్రమ పద్ధతిలో పాడవుతూ వస్తుంది. చిన్నప్పుడు ఉన్నట్టుగా దేహము యవ్వనంలో ఉండదు, యవ్వనంలో ఉన్నట్టుగా ముసలితనంలో ఉండదు, ముసలితనం తర్వాత కాలిపోతుంది శరీరం కూడా. కాబట్టి ఏమవుతుందంటే శరీరం శాశ్వతం కాదు. ఏదైతే మార్పు చెందుతూ ఉంటుందో అది శాశ్వతం కాదు. ఇది మొత్తం మీరు ఒకటే గుర్తుంచుకోండి. ఆత్మబోధ అది ఉపనిషత్తులలో ఉన్నది కానీ, భగవద్గీతలో ఉన్నది కానీ, భాగవతంలో ఉన్నది కానీ, ఏదైనా కానీ ఒకటే మాట ఏంటంటే మారేదేది సత్యం కాదు. ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేయగలరా ఈ మాట? మారేదేది సత్యం కాదు, సత్యం కాదు, సత్యం కాదు, సత్యం కాదు, నశించేవి. ఇప్పుడు నశించేవి. సో కంటికి కనిపించేవి నశించేవి, అయితే కంటికి కనిపించేవి నశించేవి. మనకు కనిపించేటటువంటి ఈయన చెప్పిన వాటిలో ఇప్పుడు కనిపించని మనస్సు కూడా నశించేది సార్. కనబడని కూడా సత్యమే సార్, కంటికి కనబడని కూడా సత్యమే. సత్యమా అసత్యమా? ఏది కూడా కనబడదు సార్. అదే గాలి తెలియట్లేదా మీకు వేణుగోపాల్ గారు? మీకు గాలి తెలుస్తుందా లేదా? ఫ్యాన్ వేస్తే తెలుసడం కాదు సార్, కంటికి కనబడదు కదా, కంటికి కనబడదు.
కంటికి కనిపించదు కానీ ఇంద్రియాల ద్వారా గుర్తిస్తాం మనం దాన్ని, ఇంద్రియాల ద్వారా గుర్తించగలం ఉన్నది అని చెప్పి. కానీ ఆత్మని అలా ఎలా చెప్పడం కష్టం. ఆత్మ అనేది ఉంది అని చెప్పి చెప్పాలి అంటే ఎలా చెప్తాం? ఆత్మకు ఏవో ఒక లక్షణాలని మనము చెప్పాలి. ఉదాహరణకి భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడి గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మనం ఎలా ఇస్తాం డిస్క్రిప్షన్? భగవంతుడి గురించి ఇవ్వలేము. అందుకోసం మనం ఏం చేసాము, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామం, భగవంతుడి లక్షణాలు చెప్పి భగవంతుడి గురించి చెప్తారు. కరెక్ట్. సో కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా భగవంతుడి గురించి చెప్తారు. ఇప్పుడు ఆత్మగా వచ్చేసరికి ఏమైపోతుందంటే ప్రాబ్లము, దీనికి ఉన్న లక్షణాలు చెప్పడం కష్టమవుతుంది. మీకు అర్థమవుతుందా అసలు? ఇప్పుడు ఇందులో మనం ఏం తెలుసుకుంటున్నామంటే లక్షణాలు లేకుండా, అసలు ఉన్నదో లేదో తెలియకుండా దానికోసం సాధన ఎందుకు అని చెప్పేసి చాలా మంది వదిలేస్తారు. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. వేరే పనులు ఉన్నోళ్ళు, వంటలు చేస్తున్న వాళ్ళు, ఇంటికి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు, చుట్టాలు వచ్చిన వాళ్ళు, కొద్దిగా వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఒక్క నిమిషం కూర్చోండి జాగ్రత్తగా. ఏంటంటే ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. కంటి ముందు కనిపించేవన్నీ శాశ్వతంగా కనిపిస్తున్నాయి మనకు. ఇల్లుంది, పిల్లలు ఉన్నారు, కార్లు, బంగళాలు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ వదిలేయమని చెప్పి కనిపించని ఏదో ఆత్మతత్వం గురించి నువ్వు ఆలోచిస్తే ఇది పోయే అది బాయే. సార్ రెంటికి చెడ్డ రేవడం అయిపోమా? అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది, నేను శ్రద్ధ ఉంది కానీ సాధన సరిపోదు అనుకో, అప్పుడు నా జీవితం మటాష అని అడుగుతాడు. చిన్న అభ్రమం అవుతుందా అని అడుగుతాడు. చెదిరినటువంటి మేఘం అవుతుందా అని అడుగుతాడు అర్జునుడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అంటాడు, లేదయ్యా బాబు, నువ్వు సాధన అయితే మొదలెట్టు, తర్వాత నువ్వు కర్మానుసారంగా ఇంకో జన్మెత్తుతావు. సాధన మధ్యలో ఉంటే ఇంకొక జన్మెత్తుతావు. సో కాబట్టి సాధన లేట్ గా స్టార్ట్ అయిందా అంతే. కొంతమందికి దురదృష్టం, లేట్ గా స్టార్ట్ అవుతుంది, కొంతమందికి తొందరగా స్టార్ట్ అవుతుంది, కొంతమందికి ఆత్మజ్ఞానం ముందే అర్థమవుతుంది, కొంతమందికి లేట్ గా అర్థమవుతుంది. అర్థమైతే అర్థమైంది, కానీ వచ్చే జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ నేను ఈ పూజ చేశాను, ఇంత పుణ్యం వచ్చింది, ఈ పుణ్యాన్ని పట్టుకొని వచ్చే జన్మకి వెళ్తాను, లేకపోతే ఇన్ని ఆలయాలకు వెళ్ళాను, ఈ ఆలయంలో వచ్చిన ఇన్ని పూజలు చేశాను, వీటి వల్ల నాకు వచ్చి ఇది కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే మన మనస్సుని నిగ్రహించడానికి మార్గములు మాత్రమే. ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా, అభిషేకాలు చేసినా, ఆలయ దర్శనాలు చేసినా, ఇంకా ఏవి చేసినా కూడా మన మనస్సుని కాస్త నిగ్రహంగా ఉంచుకోవడానికి మాత్రమే. కానీ మనమందరం ఏమనుకుంటాము, వాటి ద్వారా మనకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది అని అనుకుంటాం. ఆలయానికి వెళ్తే పుణ్యం వస్తుంది. ఎలా వస్తుంది పుణ్యం? ఎలా వస్తుంది అంటే, మీరు ఆ హుండీ లోపల డబ్బులు వేస్తారు, 10 రూపాయలు డబ్బులు వేస్తే అందులో రూపాయి అయినా కనీసం ఒక అర్హుడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. 9 రూపాయలు వీళ్ళ ట్రస్టీలు వీళ్ళు తినేస్తారు. లేకపోతే ఇప్పుడు మన టీటీడీలో అయితే మొన్న రాజకీయ నాయకులు అందరూ తినేస్తారు. లేకపోతే అది హజ్ యాత్రకు అందులోంచి కొంత డబ్బులు ఇచ్చేస్తారు. ఏదో ఒకటి మొత్తం మీద మిగిలేదో ఒక 50 పైసలు ఎంతో మిగులుతుంది. ఆ 50 పైసల పోర్షన్ ఏదో ఒకటికి అందుతుంది. మీరు 10 రూపాయలు వేస్తే ఒక 50 పైసలు అందింది. ఆ 50 పైసల పుణ్యం మాత్రం మీకు వస్తుంది. ఎందుకంటే ఎవరికైతే అర్హత ఉందో వాడికి మీరు భోజనము ఇచ్చారు మీకు తెలియకుండా. కాబట్టి మీరు చేసేటటువంటి మంచి పని ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. అదే ఆలయానికి వెళ్తూ ఏం చేస్తారు, దాని లోపల ఒక కొబ్బరికాయ కొంటారు. కొనగానే ఏమవుతుంది, ఆ కొబ్బరికాయ కొన్నందుకు వాడి ఫ్యామిలీ నిలబడుతుంది, ఆలయం పైన నిలబడినటువంటి ఫ్యామిలీ నిలబడుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరికాయ వెళ్ళి దేవుడు కొట్టడం వల్ల ఏం రాదు మీకు, కానీ కొబ్బరికాయ మీరు కొనడం వల్ల ఏదైతే డబ్బు వస్తుందో, డబ్బు మీరు వేరే వాడి కుటుంబానికి ఇచ్చారో వాడి కుటుంబం నిలబడుతుంది. నిలబడి ఏమవుతుంది, మీకు పుణ్యం వస్తుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఇండైరెక్ట్ గా బోల్డ్ అంత పుణ్యాన్ని తెచ్చుకుంటున్నాం. ఇండైరెక్ట్ గా తెచ్చుకుంటున్నటువంటి పుణ్యం ద్వారా మనం ఏంటంటే జీవితం లోపల ఈ పుణ్యాన్ని వచ్చే జన్మలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం. ఇదే ఒకసారి ఆలోచించండి. మీ సొంత చేతులతో గనక మీరు సేవ చేసుకుంటే, అంటే ఇప్పుడు మీరు 10 రూపాయలలో కేవలం 50 పైసలో 10 పైసలో మీకు పుణ్యం వస్తుంది. అలా కాకుండా 10 రూపాయలకు 10 రూపాయల పుణ్యం మీకే రావాలంటే 10 రూపాయలకు ఉన్న వాళ్ళకి కానీ, అవసరంలో ఉన్న వాళ్ళకి కానీ డైరెక్ట్ గా వెళ్ళి ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడం, బట్టలు గాని, పుస్తకాలు గాని, తిండి గాని ఆ రూపంలో చేసుకుంటూ వెళ్తుంటే ఏది వీలైతే అది రోడ్డు మీద ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, అతనికి మీరు హెల్ప్ చేయండి. మీకు ఒక ఆటో వాడు చక్కగా హెల్ప్ చేశాడు, ఆటో వాడికి ఇంకొక 10 రూపాయలు ఇవ్వండి. సో ఇప్పుడు ఏమంటారంటే, మామూలుగా ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఉదాహరణ చెప్పాను. ఆటో వాడు మనకు అంటే ఆత్మ శోధన చేసే ముందు ఈ పుణ్యం అనే దాని యొక్క మీనింగ్ తెలుసుకుంటేనే మనకు ఆత్మ శోధన చేయడం అనేది ఈజీ అవుతుంది. పుణ్యం అనేటటువంటిది దాంతో మూటలుగా వచ్చేసేసి మీకు ఆలయాలకు వెళ్ళాం, వీటికి వెళ్ళాం, వాటికి వెళ్ళాం, ఇంత పుణ్యం ఏమైంది అంటే జీవితాంతం పుణ్యం చేసుకున్న వాళ్ళకు కూడా పుణ్యం అంటే సార్ ముందు చెప్పండి, పుణ్యం అంటే ఏమి అది అర్థం, అదే పుణ్యానికి అర్థం అదే. సో ఇప్పుడు ఇవన్నీ మనం చేసుకొని ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకు ఏదో బోల్డ్ అంత కట్టలుగా పుణ్యం వచ్చేసింది, నేను ఇన్ని పూజలు చేశాను, నేను అన్ని పూజలు చేశాను అని అనుకుంటే ఈ పూజల ద్వారా మనకు వచ్చేదేమీ లేదు. ఈ పూజల ద్వారా
మీరు అహంకార రహితులై మీ లోపల మార్పు వస్తే లాభమే. మార్పు వస్తే మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి, మార్పు వస్తే లాభం. అయితే మనం ఇందాక ఏమనుకున్నాము, మనిషిలో పరిణతి వచ్చి తర్వాత మార్పు రావాలనుకున్నాం. ఉదాహరణకి నారాయణ భట్టాద్రి మొదటి లోపల నా రోగం తగ్గాలి అనుకున్నటువంటి వ్యక్తి క్రమ పద్ధతిలో ఆయన ఎదుగుతూ ఏమన్నాడు, భగవంతుడా నాకు మోక్షం ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. అదే విధంగా మనం ఏంటంటే ముందు కోరికల కోసం ప్రారంభించిన తర్వాత ఆ కోరికలు అనేటువంటి స్థితిని దాటి ప్రపంచం అశాశ్వతం అనేటటువంటిది మన అనుభవాల ద్వారా అర్థం చేసుకోవాలి. మన అనుభవాలు మన చుట్టుపక్కల వాళ్ళ అనుభవాల ద్వారా అర్థం చేసుకోవాలి. ఇది శాశ్వతం అని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఇంత కళ్ళ ముందు ఇన్ని మరణాలు ఉన్నాయి కదా, నేను ఇంకా పంచవర్ష ప్రణాళికలు ఎందుకు వేస్తున్నాను అని ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు శ్రీనివాస్ అనబడే నేను ఎవరైతున్నానో నేను హోల్ హార్టెడ్ గా చెప్తున్నా, నేను దేని మీద అంటే దాని మీద ప్రమాణం. రేపు పొద్దున్న నేను ఉంటాను అని నాకు గ్యారంటీ లేదు. ఎందుకంటే నేను కాదు, మీలో ఎవరు కూడా నాకు ఆ గ్యారంటీ ఇవ్వలేరు. మీలో ఎవరైనా కూడా రేపు పొద్దున్న నేను ఉంటాను అని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వరు. కాబట్టి ఏంటి, ఈ క్షణం మాత్రమే నాది. ఈ క్షణం ఒక్కటే నా కోరిక ఏంటంటే నేను మోక్ష సాధన చేయాలి, నేను మోక్ష సాధన చేయాలి. మోక్షం అంటే ఏంటి అంటే జన్మ పరంపరల నుంచి విడిపడాలి. లాభం ఏంటి? జన్మ ఎత్తితే కనీసం ఏదో అన్నం తినొచ్చు, లడ్డూలు తినొచ్చు, స్వీట్లు తినొచ్చు కదా సార్. మీరు జన్మ ఎత్తకపోతే లాభం ఏమిటి అంటే అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. ప్రూఫ్ ఏంటి? మోక్షం వస్తే ఆనందంగా ఉంటామని ప్రూఫ్ ఏంటి అంటే నిద్ర లోపల నీకు ఆనందం ఉందా లేదా? ఆనందం ఉందని ఎలా చెప్తాం సార్? నేను నిద్ర లేచిన తర్వాత బాగుంది ఒప్పుకుంటా, నిద్రలో ఉన్నప్పుడు నేను ఆనందంగా ఉన్నాను గ్యారంటీ ఎట్లా చెప్తారు మీరు అంటే? కరెక్ట్. నిద్రలో ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా లేకపోతే నీ కష్టాలను నీ సుఖాలను వీటన్నిటిని ఎలా మర్చిపోయావు అంటే అవును సార్ కరెక్టే, మర్చిపోయాను, ఆనందంగా ఉన్నాను, కరెక్టే. కానీ నాకు తెలియలేదు ఆ ఆనందం. నాకు అటువంటి స్థితి అయితే వద్దు, నాకు ఆత్మబోధ. నువ్వు చనిపోయిన తర్వాత అలా ఏమి తెలియని స్థితిలో ఉన్నావు అనుకో, నీకు ఆనందమా? ఎవరైనా జవాబు చెప్పండి ఈ ప్రశ్నకు. నేను ప్రశ్న ఏమడిగానో చెప్పండి, తర్వాత జవాబు చెప్పండి. అటువంటి వాళ్ళే మాట్లాడండి. చనిపోయిన తర్వాత ఏమి తెలియని స్థితిలో ఉంటే నీకు ఆనందమా అని అడిగారు సార్. ఎగ్జాంపుల్ ఏంటి? గాఢ నిద్రలో మనకి ఏమి తెలియదు సార్. తెలియదు, కానీ అది ఆనందంగా ఉందా? కోటి ఆస్తులు ఉన్నా కూడా ఏం తెలియదు. కాకపోతే చాలా ప్రశాంతమైన గాఢ నిద్ర నుంచి లేచిన తర్వాత ఫీల్ మాత్రం మంచిగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనము ఆ గాఢ నిద్రలో ఉన్న స్థితి గురించి మాట్లాడుతున్నాం, లేచిన స్థితి మాట్లాడటం లేదు. సో గాఢ నిద్ర లోపల ఆలోచించండి, అందరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి, కొద్దిసేపు నాతో ఉండండి. ఒక అరగంటలో క్లోజ్ చేసుకుందాం, అరగంట 40 నిమిషాలు పడుతుంది. ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదైతే మనం స్థితిలో ఉంటామో ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితిలో మనకేమీ తెలియదు. సార్ శ్రీనివాస్ గారు మీరు చెప్పింది అంతా బాగుంది, కానీ గాఢ నిద్ర స్థితిలో నేను ఆనందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు. కానీ ఎస్, నిద్ర అయిపోయిన తర్వాత ఏమని తెలుస్తుంది. కానీ నేను చనిపోయిన తర్వాత శరీరం ఉండదు. నాకు శరీరం ఉండనప్పుడు ఏమవుతుంది? నేను గనక నాకు మోక్షం వచ్చేసింది అనుకోండి, నాకేం తెలియకుండా అలా శూన్యంలోకి వెళ్ళిపోతానా? గాఢ నిద్రలో నాకేం తెలియదు. ఏం తెలుస్తుంది? అలాంటి స్థితి కాదు సార్ ఇప్పుడు మీరు మమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నది. ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? మమ్మల్ని శూన్య స్థితికి తీసుకెళ్తున్నారా అంటే దీనికి జవాబు ఏంటంటే ఒకటే చిన్న జవాబు. నిద్ర అనేటటువంటిది ఏదైతే ఉందో అది గొప్పది అని చెప్పేసి చెప్తున్నాడు దేవుడు. కానీ స్వల్పకాలిక లయం నిద్ర కరెక్టే, కానీ అదే మీకు పర్మనెంట్ గా కావాలా చెప్పండి? అంటే ఆనందం కావాలి, దాంట్లో ఉన్న ఆనందం కావాలి. ఎలా తెలుస్తుంది మీకు? నిద్రలో ఉన్నప్పుడు తెలిసిందా మీకేమన్నా? నిద్ర లేచిన తర్వాత తెలిసింది, కానీ నిద్ర లోపల ఉన్నప్పుడు తెలిసిందా? నాకు అది చెప్పండి. తెలియదు సార్, తెలియదు. నిద్ర లోపల ఉన్నప్పుడు మీకు కష్టం తెలియదు, సుఖం కూడా తెలియదు, ఆనందం అంటే ఏంటో కూడా తెలియదు. నిద్ర లేచిన తర్వాత తెలిసింది. ప్లీజ్ 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 ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. ఇది తప్పుగా అర్థం చేసుకుంటే దెబ్బతింటారు. అంటే దెబ్బలు తింటారు కాదు, దెబ్బలు కొడతావు కాదు, ఇక్కడ దెబ్బ తింటారు అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశం. ప్లీజ్ కొద్దిగా రండి. నిద్ర లోపల మనం చాలా ప్రశాంతంగా ఉన్నాము, నిద్ర లోపల చాలా ప్రశాంతంగా ఉన్నాము. కానీ ఆ ఏంటమ్మా? దేహం కోసం సుఖం కోసం నిద్రపోతాం అంతే. మన యొక్క దేహం ప్రశాంతంగా ఉంటాను, మనస్సు ప్రశాంతంగా ఉంటాను. అవును కరెక్టే. సో ఇప్పుడు మీకు ఆ సుఖం ఏదైతే ఉందో ఆ టైంలో ఏం తెలియదు సార్. ఆ టైంలో అయితే ఏమీ తెలియదు, సుఖం తెలియదు, దుఃఖము తెలియదు, ఏమీ తెలియదు సార్. కరెక్ట్. లక్ష్మీరాజ్యం గారు మీరు ఏమంటున్నారో చెప్పండి, మీరు అనబోయే మాట ఏంటో చెప్పండి లక్ష్మీరాజ్యం గారు. అది ఆ నిద్రలో ప్రశాంతత మన దేహానికి, అప్పుడు నిద్రలోనే ప్రశాంతత సార్. ఏమీ తెలియదు, ఏమి తెలియని స్థితిగా ఇప్పుడు మరి మనం వెళ్ళేది ఆత్మజ్ఞానం అంటే ఏమీ తెలియని స్థితికి అంటారా?
ఏమీ తెలియని స్థితికి వెళ్ళిపోతాం సార్. మరి లాభం ఏమిటి? లాభం అంటే మన దేహానికి మాత్రమే సుఖం. మన అంటే అన్ని కాదమ్మా, ఆలోచన మీకు నా ప్రశ్న ఏమి అర్థం లేకుండా కావడం లేదమ్మా. సార్ ఒక్క అడిగేది నిమిషం, కాదు. అందరూ కామ్గా ఉండండి ప్లీజ్, అందరు కామ్గా ఉండండి. లక్ష్మీ రాజ్యం గారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. నిద్రలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, శరీరం గాని మనసు గాని తెలియదు, కాబట్టి మానసికంగాను శారీరకంగాను సంతోషంగా ఉన్నాం. నిద్ర లేచిన తర్వాత బాగుంది, అమ్మయ్య అవును. అనిపించింది. కానీ అవును. నిద్రలో ఉన్నప్పుడు మీకు తెలుస్తోందా నేను ఇప్పుడు నిద్రలో ఉన్నాను అని? నిద్రలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు సార్, అసలు ఎక్కడ తెలియదు. ఏం ఆపండి, జరిగేది ఒక్క నిమిషం ఆపండి ప్లీజ్, ఆపండి ప్లీజ్. నిద్రలో ఉన్నటువంటి స్థితి లాంటిదే మీకు మరణం తర్వాత అలాగే ఏమి తెలియని, కష్టం తెలియని, సుఖం తెలియని, అసలు మీరంటే ఏమో ఉన్నది లేనది అటువంటి స్థితికి మీకు వెళ్తే ఎలా ఉంటుందంటారు? ఇంకా ఏముండదు సార్, ఏముంటది, ఎవరైనా జవాబు చెప్పండి, ఆవిడ కాదు, ఎవరైనా భగవంతునిలో జవాబు చెప్పండి. ఐక్యం అయిపోతాం సార్. ఏమీ ఉండదు, అసలు ఇంకేమీ ఉండదు. మరణం ఏమి ఉండదు తర్వాత ఇంకేమీ ఉండదు. మంచిగా ఉంటే ఆత్మ మంచిగా భగవంతునిలో ఐక్యం అయింది, లేకపోతే ఇంకా ఐక్యమైతే ఏంటి లాభం? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కనీసం జన్మనెత్తితే కార్లలో తిరగచ్చు, బంగ్లాలలో తిరగచ్చు, కానీ మీరు ఐక్యమైపోతే లాభం ఏమిటి? ఆత్మ తెలుసుకొని లాభం ఏంటి? నిద్రపోయినప్పుడు చనిపోయినట్టు సమానం. సార్ మన స్వరూపం అదే కదా సార్, ఆనంద స్వరూపం. మనం తెలుసుకోవాల్సిన జీవిత లక్ష్యం అదే కదా సార్, మనం తెలుసుకోవాల్సింది మన జీవిత లక్ష్యం అదే కదా. అవును, లక్ష్యం అదే, కానీ ఆ లక్ష్యం ఎలా ఉంటుందో చెప్పాడు. ఏమంటున్నాడు ఈయన శ్లోకం లోపల ఆయన ఏం చెప్తున్నాడు మనకు? ఈయన శ్లోకంలో ఏం చెప్పాడు చెప్పండి? నిర్వాణ దశకం శ్లోకం లోపల ఆయన మనకి ఏం చెప్పాడు? ఇది లోపల ఆయన చెప్తున్నది ఏంది? నిద్రలో ఉన్నటువంటి స్థితి ఇది అంటున్నాడు. నిద్రలో ఉన్నటువంటి స్థితి అంటాడు. న భూమిర్న తోయం న తేజో న తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ఠః శివకే ఏవలోహం. ఆయన ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా ఈ భూమి గాని, నీరు గాని, వాయువు గాని, అగ్ని గాని, ఇవన్నీ ఏవైతే ఆకాశం గాని, ఇంద్రియాలు గాని, ఇంద్రియాల సమూహాలు గాని, అంటే పంచభూతాలు కనిపించే, మ్యూట్ లో పెట్టుకోండి, రిక్వెస్టింగ్ అందరినీ మ్యూట్ లో పెట్టుకోండి. పంచభూతాలు గాని, మన ఇంద్రియాలు గాని, ఇవన్నీ నేను కాదు. నేను ఎందుకు కాదు అంటే ఇవన్నీ నన్నుగా నిర్ధారణ చేయడం లేదు. ఎందుకంటే నేను మరి నాకు నిర్ధారణ చేయాలి. ఇవన్నీ మారిపోతున్నాయి. మారిపోయినవన్నీ నన్ను ఎలా నిర్ధారణ చేస్తాయి? నేనేమంటానంటే హైదరాబాద్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది అంటారు. రేపు వచ్చి నన్ను అడుగుతారు, ఇక్కడే కూర్చొని నేను ఇక్కడ ఉంది అంటారు. లాభం ఏంటి? హైదరాబాద్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందని చెప్తాను. నిర్ధారణ చేయడం లేదు. నాకు కావాల్సింది నిర్ధారణ చేసే శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఆ పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? సుషుప్తి ఏక సిద్ధ. నిద్రలో ఉండగా మనము సాధించిన ఒకే ఒక గొప్ప సిస్టము. నిద్రలో ఉండగా మనం సాధించినటువంటి సిద్ధి, ఆ ఒక్క సిద్ధి ఏదైతే ఉన్నదో అదే అన్ని ఈ బయటవన్నీ వదిలేయగా మిగిలినటువంటి మంగళకరమైన స్వరూపము అంటున్నాడు. సో నిద్రలో ఉన్న స్వరూపం మనకు వచ్చేటట్టయితే ఎందుకు ఇక మనకు నిద్రలో ఏమీ తెలియని స్థితి, కష్టం తెలియదు, సుఖం తెలియదు, అసలు నువ్వు ఉన్నావన్న విషయం కూడా తెలియదు. ఆ స్థితి మనకెందుకు? ఎందుకు అంటే పుట్టి జన్మ తీసుకొని ఈ కష్టాలన్నీ బయటికి ఒంటిలో పడేదానికన్నా కష్టం ఎందుకు? ఇదేం చెప్పండి, మీరు అంత కష్టం ఉందా? మంచిగా టీవీ ముందు కూర్చుంటున్నారు, హ్యాపీగా ఫ్రెండ్స్ తో విచ్చల విడిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఓకే, ఫ్రెండ్స్ కి అందరికి కాల్స్ చేస్తున్నారు, ఫంక్షన్స్ కి వెళ్తున్నారు, మంచి మంచి బట్టలు కట్టుకొని వెళ్తున్నారు, కొత్త బంగ్లాలు, కొత్త కార్లు, కొత్త వస్తువులు. శాశ్వతంగా ఉండవు కదా సార్, కదండి, ఉండవు కదా సార్. సార్ అదే నిజం అనుకోని కొట్టుకుపోతున్నాం కదా, వాటిల్లో కొట్టుకుపోతున్నాం కదా, అదే నిజం అనుకో. మంచిగానే ఉంది కదా, కొట్టుకుపోతే నాకు బాగుంది. ఎందుకంటే ఇప్పుడు నాకేమవుతుంది, ఇలా సరదాగా ఉంది, నాకు ఇలాగ సరదాగా ఉంది, నాకు ఇలాగ అందరితో కబుర్లు చెప్పడం సరదాగా ఉంది. ఫోన్లలో కాంటాక్ట్ లిస్ట్ పెరిగిపోతున్నాయి. నాకు 3 ఫోన్లు మెయింటైన్ చేయాలి. 3 ఫోన్లు ఇంత మందితో రోజంతా మాట్లాడడానికి ఎన్ని జీవితాలు కావాలి? సో నేనేం చేస్తున్నానంటే ఈ జన్మలో పుణ్యం కొద్దిగా మిగిల్చుకొని వచ్చే జన్మ ఎత్తుతాను. ఈ జన్మలో పుణ్యం వచ్చే జన్మ ఎత్తితే మంచి కుటుంబంలో పుడతాను. మళ్ళీ అప్పుడు కూడా ఇలాగే ఆనందంగా ఉంటాను. కొంత కష్టం కొత్త ఆనందం, కొంత కష్టం కొత్త ఆనందం. ఓవరాల్ గా బాగుంది జీవితం. మళ్ళీ ఇంకో జన్మెత్తుతాను. జన్మెత్తితే తప్పేముంది? జన్మెత్తుతాం, మళ్ళీ ఎంజాయ్ చేస్తాం. అది బెటరా, లేకపోతే ఏం తెలియకుండా అలా ఉండడం బెటరా? ఏం తెలియదు.
మనకి ఏ జన్మ ఏం వస్తుందో తెలియదు. తెలియకుండా ఉండటమే సార్ బెటర్. అసలే సార్ నేను ఒక చోట విన్నాను, అసలైన నరకం అంటే తల్లి గర్భంలో ఉన్న 9 నెలలే అసలైన నరకము. ఆ కానీ అవి ముందు మనకు గుర్తుండవు. నరకం గుర్తుండదు, నరకం గుర్తున్నదు. మనని నూనెలో నిజంగా వేసుంటే అది కూడా తెలియదు. ఇప్పుడు నూనెలో వేసాడా లేదా కూడా తెలియదు. మన గ్రంథాల ప్రకారము నరకాలు లేవు. నరకం అంటే ఏంటి? ఇక్కడ అనుభవించే కష్టాలని నరకం. అనుభవించే సుఖాలని స్వర్గం అంటారు. అంతే. మిగతా పురాణాలు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. ఏమనుకుందాం, మనకు నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనల్ని బజ్జీలు వేయిస్తాడు, పకోలు వేయిస్తాడు, బజ్జీలు వేయిస్తాడు అనుకుందాం. నూనెలో వేసి శూల దండనం చేస్తాడు అనుకుందాం. ఇవన్నీ చేసిన తర్వాత కుంభీ పాకం ఇవన్నీ చేసి మనని బాగా సతాయించాడు అనుకుందాం. అవన్నీ కూడా మనకు గుర్తులేవు. ఏమైంది? అయితే అయింది, మంచిగా ఇప్పుడు ఇలా బానే ఉంది కదా. ఏమైంది? బానే ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్. ఏం ఎంజాయ్ చేయడం లేదా? సో కాబట్టి మరి ఎందుకు మరి ఆ నిద్రలో ఉన్న స్థితికి వెళ్ళడం? ఏమి తెలియకుండా మీరు చెప్పండి, మనిషి జన్మ గొప్పనా, పశువు జన్మ గొప్పనా? పశువులకి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. మనిషి జన్మ గొప్పది సార్. నాకు మాత్రం పశువు జన్మ గొప్పది అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? చెప్తా చూడండి. నేను పశువు జన్మ ఎత్తి నేను ఒక్కగా కొడితే వినండి ఒకసారి, వినండి ఫస్ట్. పుణ్యం ఏముండదు, కర్మ అనుభవిస్తామే గాని పాపం కర్మను అనుభవిస్తూ పోతుంటాయి. ఉండదు. మీరు కరెక్ట్. మీరు ఆఫీస్కి వెళ్ళాలా? వెళ్ళక్కర్లేదు. వాడు వస్తాడు, ఏదో భోజనం పెడతాడు, తింటాము. అలా ఇప్పుడు ఆవులు ఉన్నాయి, గోశాలకు వెళ్తాం. ఆవులు అలా తింటూ ఉంటాయి, తిన్నవి నెమరేస్తూ ఉంటాయి, చక్కగా కూర్చుంటాయి. రోజంతా కూర్చున్నంతసేపు కూర్చుంటాయి, పడుకున్నంతసేపు పడుకుంటాయి. నీళ్ళు దాహం వేసినప్పుడు నీళ్ళు. అదే స్థితి నిద్రలో ఉన్నప్పుడు. సో మరి నిద్రలో ఉన్నప్పుడు పశువు లాంటి స్థితే ఉన్నప్పుడు మరి నిద్రలో ఉన్న స్థితిని గొప్ప స్థితి అని ఎందుకు అన్నారు? సో ఇప్పుడు దానికి జవాబు తెలుసుకుందాం. నిద్రలో ఉన్నప్పుడు స్థితి గొప్ప స్థితి కాదు. నిద్రలో ఉన్నప్పటి స్థితి ఆనందమైనటువంటి స్థితి. అయితే ఆనందమైన స్థితిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిద్రలో ఉన్నటువంటి స్థితి అజ్ఞానం, పశు స్థితి అది. కానీ మరి దాన్ని అన్ని గ్రంథాల లోపల కూడా అది గొప్పగా ఎందుకు చెప్తున్నారు? ఆ నిద్రలో ఏది తెలియకుండా శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవేవి తెలియకుండా ఆనందంగా ఉంటామో నాకు ఆ స్థితి కావాలి అని ఎందుకు అనుకుంటున్నాము? అంటే పశువు లాంటి స్థితి నాకు ఎందుకు కావాలనుకుంటున్నాము? ఎందుకంటే నిద్ర లేచాక బాగుంటుంది, కానీ ఆ అనుభవం బాగుంది అని తెలియడానికి నాకు శరీరం కావాలి. నేను పుట్టకపోతే, నాకు శరీరం ఉండకపోతే నాకు ఆనందం ఉన్న విషయం తెలియదు. సో అందుకోసమని మనకేమంటున్నారంటే లేదు, తప్పు, అది నిజమైనటువంటి ఆనందము. నువ్వు అజ్ఞానివి అవడం వల్ల నిద్రలో ఆనందాన్ని గుర్తించలేకపోతున్నావు. జవాబు అది. ఇప్పటికీ జవాబుకి వచ్చాం మనం. ఇప్పుడు 40 నిమిషాల ప్రశ్నలకు జవాబు ఒకటే. ఎందుకు ఆత్మతత్వం నేర్చుకోవాలి అంటే నిద్రలో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ నిద్రలో ఉన్నటువంటి స్థితి చాలా గొప్ప స్థితి. ఆ గొప్ప స్థితి మనకెందుకు తెలియడం? ఎవరు మ్యూట్ లో లేరండి ప్లీజ్. ఆ గొప్ప స్థితి మనకి ఎందుకు తెలియడం లేదు అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళకి ఆ నిద్రలో కూడా ఆ బ్రహ్మాండమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచమంతా తనలో ఉన్నటువంటి భావన కనిపిస్తూ ఉంటుంది. సాధన కొద్దిగా చేసినా కూడా ఇటువంటి అనుభవాలు ఎదురవడం మొదలెడుతూ ఉంటాయి. దూది పింజలాగా అలా గాలి లోపల ఉండడం, అలా ఏదైతే మనకి ఇప్పుడు ఆయన ఆకాశంలో వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపల ఇలా గాలిలో ఎగురుతూ ఉండిపోయాడో అలా మనం కూడా ఉండగలుగుతాం. అలా ఆనందంగా ఉంది, అన్ని చోట్లకి తిరగగలుగుతున్నాం, అన్ని చోట్ల ఉండగలుగుతున్నాం. అలాంటి ఆనందమైనటువంటి స్థితి ఉంది. ఆ స్థితి ఎలాంటిది తెలుసా? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నియంత్రణ చేసేటటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి స్థితి, మంగళకరమైనటువంటి స్థితి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ దేహానికి, మనస్సుకి, వీటన్నిటికీ సంబంధించిన విషయాలన్నీ వదిలేసి సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, అంటే ఎప్పుడైతే నువ్వు స్వప్నావస్థ అంటే డ్రీమ్స్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటావో అదే విధంగా ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంటావు. కాబట్టి నిద్రలో ఏదైతే ఆనందం ఉందో దానిని జ్ఞాన రూపంలో తెచ్చుకోవడమే మనకు కావాల్సింది. సో అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా కూర్చుంటేనే ఇలా ఆనందంగా, నిద్రలో ఒక ఆనందం ఉంది, అది మనకు తెలియడం లేదు. ఉదాహరణకి ఏమవుతుందంటే నేను మీకు అర్థం చేయించడానికి ఒక ఉదాహరణ చెప్తా. రైలు మీద వెళ్తున్నప్పుడు మధ్య లోపల హిమాలయాస్ వచ్చాయి. ఓకే, హిమాలయాస్ వచ్చాయి, అది చూసిన వాళ్ళు చూశారు, నేను ఆ టైంలో పడుకున్నాను. హిమాలయాస్ వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఎవరైతే ఎరుకతో ఉన్నారో వాళ్ళకి హిమాలయాలు వచ్చాయని ఆ హిమాలయాలను చూస్తూ ఉండగలిగారు రైల్లో. కానీ పడుకున్నవాడు కూడా ఆ సమయంలో అదే స్టేజ్ లో ఉన్నాడు, ఆ హిమాలయాలను దాటాడు. కానీ వాడు అక్కడ హిమాలయాలు ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే వాడు నిద్రలో ఉన్నాడు, ఒకడు మెలకువతో ఉన్నాడు. ఆ మెలకువలో
ఆ అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందగలగడం ఏదైతే ఉన్నదో అది మంగళకరమైనటువంటి స్వరూపం. అందుకోసం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. మనకేమని చెప్తారంటే, బాబు ఇవంతా కూడా స్వప్నం. మన ధర్మం అంతా కూడా ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి స్థితి నేను నీకు చూపిస్తున్నాను. 2 స్థితులు ఉన్నాయి అవి. ఒకటి నిద్ర, మరొకటి మైథునం. ఈ రెండిట్లలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో చిన్న శాంపుల్, సూర్యుడి ముందు ఒక చిన్న కొవ్వొత్తుని తీసుకొని వెళ్ళినట్టు. ఆ ఆనందాన్ని నీకు ఎలా తెలుస్తుంది అంటే నిద్రలో తెలియాలి, కానీ నిద్రలో నీకు తెలియడం లేదు, ఎందుకంటే నువ్వు అజ్ఞానివి. దాన్ని జ్ఞానిగా తెలుసుకో, అజ్ఞానమును పోగొట్టుకో, సత్యాన్ని తెలుసుకో. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నువ్వు నీ ఇంద్రియాలు కాదు, నీ శరీరం కాదు, నీ బుద్ధి కాదు, నీ మనసు కాదు, నీకు కనిపిస్తున్న పంచేంద్రియాలు కాదు, కానీ నువ్వెవరివి అంటే ఆనంద స్వరూపుడని. తదేకో వశిష్ట శివ కేవలోహం అని ఫస్ట్ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఆ ఆనందమైనటువంటిది ఉన్నదా అనే దానికి జవాబు ఏంటంటే అది ఉన్నది అని మన గ్రంథాలు చెప్తున్నాయి. మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఎరుక లోపల, ఇప్పుడు అందుకోసమని మెడిటేషన్ చేయిస్తాడు. ఎందుకు చేయిస్తూ ఉంటారంటే మెడిటేషన్ అనేది ఆత్మస్వరూపం కాదు. మెడిటేషన్ అనేది ఏంటంటే ఎరుకలో కొంతవరకు మనం తెలుసుకోగలుగుతాం, మనం ఎవరము అనేది తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్నప్పుడు ఆనందం తెలుస్తూ ఉంటుంది. ఆ ఆనందం తెలుస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా ఆత్మస్వరూపులం కాకపోయినా కూడా నిర్వికల్ప సమాధి వరకు వెళ్లే వరకు కూడా మనకు అనుభవాలు మారుతూ ఉంటాయి. కాబట్టి అనుభవాలు మారుతూ ఉన్నప్పుడు నీకు తెలుస్తూ ఉంటాయి. ఒక రోగానికి మందేసుకుంటే రోగం తగ్గుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అదే విధంగా అజ్ఞానం అనేటటువంటి ఏదైతే రోగం ఉందో ఈ రోగానికి మందు వేసుకుంటే మెల్లమెల్లగా అజ్ఞానం తొలుగుతూ ఉన్నా కొద్దీ బయట ప్రపంచం ఆనందంగా కనిపించడం మొదలెడుతూ ఉంటుంది. మనం నిర్లిప్తంగా ఆనందంగా ఉండగలుగుతాము, ప్రశాంత చిత్తులమై ఉండగలుగుతాము. ఇంకా శరీరం వదలాల్సిన అవసరం లేదు, ఇంకేమీ లేదు. బతికి ఉండగానే మనం ఆ ఆనందాన్ని చూస్తూ ఉండగలము. శరీరంతో అప్పుడు సంబంధం ఉండదు. శరీరంతో, మనసుతో, బుద్ధితో సంబంధం లేనటువంటి ఒక ఆనంద స్వరూపాన్ని మెల్లమెల్లగా పొందుతూ ఉంటాము. అది నాకు తెలియలేదు సార్, ఇప్పటివరకు రాలేదు సార్ అంటే దట్ ఈస్ కరెక్ట్, రాలేదు. అందుకోసమనే ఆత్మ గురించి చెప్తే కొంతమంది ఆశ్చర్యంగా చూపుతాడు. ఆ ఆశ్చర్య పశ్యత ఏదో ఉంది కదా, అది మనకు భగవద్గీతలో. కొంతమంది ఆశ్చర్యంగా వింటాడు, కొంతమంది ఆశ్చర్యంగా చూస్తాడు, కొంతమంది అసలు ఆత్మ అనేది లేదంటాడు అని ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇంత కాంప్లికేటెడ్ వస్తువు అన్నమాట ఆత్మ అనేది. ఇంత కాంప్లికేటెడ్ వస్తువు, ఇంత కాంప్లికేటెడ్ థింగ్. కాబట్టి వస్తువు అని కూడా కాదు, ఇంత కాంప్లికేటెడ్ అంతే. అది అంత కాంప్లికేటెడ్ కాబట్టి చెప్పినా కూడా కష్టము, వినడం కూడా కష్టము, అర్థం చేసుకోవడం కష్టము. దాన్ని కొంతమంది తెలిసిన వాళ్ళు ఆశ్చర్యం, ఇంత ఆనందం ఉందా అని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆ వెళ్ళే దారంతా కూడా ఆనందమయం. అంత గొప్పది ఆనందమయమైనటువంటి స్థితి. అందుకే మన హిందూ ధర్మంలో ప్రతి చోట కూడా ఆత్మబోధనే చేస్తారు. బాబు నువ్వెవరివో కాదు, నువ్వు ఏ శ్రీకృష్ణుడికైతే ఎక్కువ శక్తి ఉంది, ఏ శ్రీరాముడికైతే ఎక్కువ శక్తి ఉంది అనుకుంటున్నావో నువ్వు అందులో భాగానివి. ఆ శక్తిని నువ్వు స్వీకరించగలుగుతావు, ఆ శక్తిని నువ్వు పొందగలుగుతావు అని మొదటి శ్లోకంలో. ఫస్ట్ మనం అజ్ఞానం అనే చీకట్లను తొలగించుకోవాలి సార్. అజ్ఞానం అనే తిమిరాల్ని తొలగించుకొని జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానాన్ని గురించి, జ్ఞానం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ముందు అజ్ఞానం పోవాలి మన దగ్గర నుంచి. ఆ చీకట్లను తొలగిస్తే గానీ జ్ఞానులం కావు మనం. ఇప్పుడు వినిపిస్తోందండి నా గొంతు? హలో సార్, వినపడుతుంది సార్. ఓకే సార్. ఇప్పుడు మనం రెండో శ్లోకానికి వద్దాం. మొదటి శ్లోకంలో ఏంటంటే భూమి నేను కాదు, ఎందుకంటే భూమికి ఉన్న లక్షణాలు నా ఆత్మకు లేవు, నీటికి ఉన్న లక్షణాలు నా ఆత్మకు లేవు. ఇవన్నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మారిపోతూ ఉన్నటువంటి లక్షణాలు. ఇవన్నీ కూడా ఏకంగా ఉండవు, ఇవన్నీ కూడా అనేకంగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇట్లా అనేకంగా మారిపోయేది నేను కాదు. ఆ ఏది మారకుండా ఒక ఆనందమైన స్థితిలో ఉండే వ్యక్తిని నేను అని మొదటి మెట్టెక్కించారు మనని. మనని ఏమంటున్నారు? బాబు నువ్వు శరీరం కాదు, నువ్వు కనిపించే పంచభూతాలు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడవి. నిద్రలో ఉన్నప్పుడు నీకు ఆనందం తెలుస్తుందా అని ఒక శాంపుల్ ఇచ్చారు ఆయన. రెండో శ్లోకంలో ఏం చెప్పాడో చదువుదాం. నవర్ణాశ్రమాచార ధర్మ నమే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమ ధ్యాసః
తదేకోవశిష్ట శివ కేవలోహం. గత వారము క్లుప్తంగా అర్థం తెలుసుకున్నాం. నేను వర్ణాన్ని కాదు, వర్ణం అంటే చాతుర్వర్ణం మయాసృష్టి, నేను బ్రాహ్మణ్ వైశ్య క్షత్రియ శూద్ర ఇలా కాదు. ఆచార ధర్మాలు అంటే ఏంటి? బ్రహ్మచర్యాష్టమం, వానప్రస్థాశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఈ ధర్మాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆత్మన? ఇవన్నీ నేను ఆచరించే పద్ధతులు. వర్ణ ఇదేంది? నేను ఒక పని చేయడానికి నాకు ఒక పేరు పెట్టారు అంతే. నేను కాదు, వర్ణం కాదు. నేను నా గుణము కర్మను బట్టి నేను ఒక వర్ణంలో ఉంటాను. నాకు వేదములు నేర్చుకోవడం ఇష్టము, సాత్వికుడని, నన్ను బ్రాహ్మడు అంటారు. నాకు వ్యాపారం వాణిజ్యం చేయడం ఇష్టము, ఓకే, నన్ను వైశ్యుడు అంటారు. నాకు ప్రజలను రక్షించడం, గోవులను రక్షించడం, అందరినీ రక్షించడము, బాధ్యతలు తీసుకోవడం ఇష్టము, నన్ను క్షత్రియుడు అని అంటాము. నాకు సర్వీసెస్ ఇష్టము కాబట్టి నన్ను శూద్రుడు అంటాము. అయితే ఈ 4 నేనా? కాదు, ఇవి నేను చేసేటటువంటి పనులు. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ డివిజన్స్ బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ డివిజన్స్ పెరగడం వల్ల ఏమైందంటే ఏకాత్మత పోయి అనేకాత్మత వచ్చేసింది. అనేకాత్మత ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకు RSS లోపల ఏకాత్మత స్తోత్రం అనుకుంటూ ఉంటుంది అనమాట. అది చదువుతుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇంత గొప్ప దేశం మనది. వీటన్నిటికీ ఒకటే మూల కారణం మన హిందూ ధర్మం. ఒక హిందూ ధర్మమే దేశాన్ని ఇంత యునైటెడ్ గా ఉంచగలిగింది. వేల సంవత్సరాలు, 1500 సంవత్సరాల పాటు మన పైన దాడిని జరుపుతున్నటువంటి ముసల్మానులు గాని, చాప కింద నీరులాగా వెళుతున్నటువంటి క్రిస్టియన్స్ గాని, ఏమీ లేకుండా మనని తప్పుదారిలో తీసుకెళ్దాం అనుకున్న కమ్యూనిస్టులు గాని, ఎవరైనా ఉన్నప్పటికీ కూడా హిందూ ధర్మం ఇంత మాత్రమైన మిగిలింది అంటే ఈ ధర్మంలో సంఘటితం చేసే శక్తి ఉంది. సార్ రేపు ఇండియా మొత్తంలో వినపడట్లేదండి. జై శ్రీకృష్ణ సార్, వీడియో సౌండ్ వస్తలేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ ల్యాప్టాప్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది. సో రేపు మన భారతదేశంలో ఉన్నంత ధర్మం అంతా కూడా ఎగిరిపోతే ఏమవుతుంది సార్ అని ఇంకో చోట ధర్మం పెరుగుతుంది. ఎన్నో దేశాలలో ఇప్పుడు వేల మంది హిందువులు తయారవుతున్నారు. సో కాబట్టి హిందూ ధర్మంలో అలా సంఘటితం చేసేటటువంటి ఒక శక్తి ఉంది. కాబట్టి కానీ నేనేం చేస్తున్నాను? వర్ణంల ద్వారా నన్ను నేను తేడా తెచ్చుకుంటున్నాను. ఈవెన్ ఇప్పుడు మీకు వీళ్ళని చూసినట్లయితే ఈ స్వాములు, మునులు, వీళ్ళందరూ వీళ్ళల్లో కూడా తేడాలు ఉంటాయి తెలుసా. నేను ఒక దండి, నువ్వు 2 దండిలు, నువ్వు 3 దండు, నేను వీడి రేంజ్, వాడు ఆ రేంజ్. వాళ్ళకు కూడా మన టీం లీడరు, ప్రాజెక్ట్ లీడరు, వాళ్ళకు కూడా బోల్డ్ అంత హైరార్కీ ఉంటాయి. నువ్వు సరస్వతి, నేను గిరి, నువ్వు ఇది, అట్లా రకరకాల పేర్లు ఉంటాయి. వాళ్ళకు కూడా చాలా డివిజన్స్ ఉంటాయి. వాళ్ళ లోపల కూడా నేను ఈ స్థానం, నువ్వు ఆ స్థానం. శంకరాచార్య అవ్వాల్సిన వాళ్ళందరూ 10 మంది 15 మంది అర్హత ఉంటుంది. కానీ అందులో ఏ ఒక్కడో పైకి రాగలుగుతాడు. చాలా మంది పాలిటిక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక అధికారికి ఆయన ఉత్తరాధికారికి, శంకరాచార్యాలలో వారికి పడదు. చాలా రకాల డివిజన్స్ వచ్చాయి. దానివల్ల ఏమైపోతుందంటే ఇది నేను కాదు. ఎందుకంటే మనుషులంతా కూడా రకరకాల మార్పుల్లో ఉన్నారు. కానీ అందరిలో ఉండే చైతన్యం ఒకటే కదా. ఇది వేరువేరుగా ఎలా ఉంది? ఒకవేళ నేనే గనక వర్ణమైనట్లయితే మరి నాలో కోపం ఎందుకు వస్తుంది? నేను బ్రాహ్మణుడని ఒకవేళ అనుకుంటే నాలో కోపం ఎందుకు వస్తుంది? నేను క్షత్రియుడను, నేను ఎందుకు పిరికివాడుగా ఉన్నాను? నేను వైశ్యుడను, మరి నాకు బిజినెస్ చేయడం ఇష్టం ఎందుకు లేదు? సో ఇలాగా వర్ణం కాదు. నేను వర్ణం కాదు. వర్ణంతో నన్ను డిఫైన్ చేయలేవు నువ్వు. వర్ణం అనేది నా క్యారెక్టరిస్టిక్ కాదు. వర్ణంతో నన్ను ఫైనల్ గా చెప్పలేవు. ఒకవేళ వర్ణం అని చెప్పినప్పటికీ కూడా అదొక్కటే నేను కాదు. ఇవన్నీ ఏమైతున్నాయంటే ఇవన్నీ ఆత్మ కానటువంటి విషయాన్ని పట్టుకొని ఉన్నవి. ఆత్మ కానటువంటి విషయాలను పట్టుకున్నవా నేనెలా అవుతాను? ఆత్మ కానటువంటి విషయాలను పట్టుకున్నవి నేనెలా అవుతాను? నేను ఆత్మస్వరూపం అయినప్పుడు ఆత్మ కానటువంటి వాటిని అన్నిటి పట్టుకున్నది. ఇది మనము సాధకుల గురించి తెలుసుకున్నాం. సాధకుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇది ఆత్మ, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ, ఇది ఆత్మ కాదు అని చెప్పి ప్రతి విషయం లోపల గుర్తించాలి. అలా గుర్తించకపోతే లాభం ఏమిటి? అలా గుర్తించినప్పుడు లాభం ఏమిటి? సో నేను ఆత్మ స్వరూపత్వం, ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే నేను గుర్తించాల్సింది ఏంటంటే అది ఎప్పటికీ మారనటువంటి తత్వము. నాకు ఎటువంటి వర్ణాలు లేవు. నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ నేను కాదు. ఈ ఆచార్య, ఈ ఇందులోపల ఉన్నటువంటి విధులు ఇవన్నీ కూడా నేను కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. ఇవన్నీ నాకు నిజంగా వర్తించవు. ఇక ధారణ, ధ్యాన, యోగం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేనా? కాదు.
అవి నన్ను బహుశా సాధనకు ఉపయోగపడతాయేమో, కానీ నేనది కాదు. ధ్యానం చేస్తే కొద్దిసేపు నేను టెంపరీగా లయంలో ఉంటాను, కానీ అదే నేను కాదు. ధారణ, ధ్యానం, డైరెక్ట్ గా మనము నిర్వికల్ప సమాధి 3 స్టెప్స్ వేసుకున్నట్లయితే ఓకే, మనకైతే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార వరకు ప్రిపరేటరీ స్టెప్స్. ధారణం, ధ్యానం, సమాధి ఈ 3 అసలు స్టెప్స్. ఆ అసలు స్టెప్స్ లోపల ధారణ అనేది నేను కాదు, ఎందుకంటే నేను ఒకసారి ఆత్మస్వరూపుడని అయ్యాను అంటే నాకు మనసుతో సంబంధం ఏముంది? ధారణ, ధ్యానము, సమాధి అనేవి మనసుకు సంబంధించినవి. నేను మనసును కాదు అని నేను ఆల్రెడీ తెలుసుకున్నాను కదా. నేను మనసును కాను అన్నప్పుడు నాకు ధారణ, ధ్యానము, సమాధి నాకు ఎలా అప్లికేబుల్ అవుతాయి? నేను ఆత్మస్వరూపుడను, నేను మనసు యొక్క స్వరూపుడను కాదు. ధారణ, ధ్యానము, సమాధి నాకు ఒక స్టేజ్ వరకు తీసుకొస్తాయి. నేను ఆ స్టేజ్ కనుక నిజంగా చేరుకుంటే, ఆత్మస్వరూపం అనే స్టేజ్ కు చేరుకుంటే నాకు ఇంకేం అవసరం లేదు. ధారణ, ధ్యానము, సమాధి కూడా అవసరం లేదు నాకు. అంటే నేనే కనుక ఆత్మస్వరూపుడనైతే నాకు ఒక కులము, మతము, ఇవేవి ఉండవు, ఇంకా వర్ణాలు ఇవేవి ఉండవు. నేను ఆత్మస్వరూపుడని. అదే విధంగా నేను బ్రహ్మచర్య ఆశ్రమమా, గృహస్థాశ్రమ, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఇప్పుడు ఇందులోపల మనం ఈ శ్లోకంలో ఏం తెలుసుకుంటున్నానంటే, నేను శరీరం కాదు, మనస్సు కాదు. ఇంతకు ముందు ఏం తెలుసుకున్నాం? నేను పంచభూతాలు కాదు, అవి చేసేటటువంటి పంచ క్రియలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల క్రియలు కాదు నేను అని తెలుసుకున్నాం మొదటి శ్లోకంలో. రెండో శ్లోకంలోకి వచ్చేసరికి ఏమొస్తుంది? నేను శరీరాన్ని కాదు. ఒకవేళ శరీరాన్ని అయ్యేటట్టయితే నేను కులం అవుతాను, వర్ణం అవుతాను. వీడి కులం, వాడు ఆ కులం, వీడిది వర్ణం, వాడు ఆ వర్ణం అని చెప్పి చెప్తారు. తర్వాత నేను ఇప్పుడున్నటువంటి ఇది 55 ఏళ్ళు నాకు అనుకుందాం, అనగానే నేను ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నట్టు. సో నాకు శరీరం ఉంటే నాకు ఒక ఆశ్రమం, వర్ణాశ్రమం ఉంటుంది. కానీ నాకు శరీరమే లేనప్పుడు, నేను శరీరమే కానప్పుడు నాకు వర్ణ ఆశ్రమం ఎలా ఉంటుంది? ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. నేను శరీరమే కానప్పుడు నేను నా వయసు ఎంత ఉంటే సంబంధం ఎందుకు? నా వయసు అనేది ఎవరికి? శరీరానికి, నా ఆత్మకు కాదు. నేను ఆత్మస్వరూపుడని అని తెలిసినప్పుడు నాకు ఈ బ్రహ్మచర్యమా, వానప్రస్థమా, గృహస్థమా ఇవన్నీ నాకు సంబంధం లేదు. ఇవన్నీ నా జీవితము, ఈ కదులుతున్న కనిపిస్తున్న అసత్య జీవితంలో భాగము. కానీ నేను సత్యంగా ఆత్మనైనప్పుడు వీటితో నాకు సంబంధం లేదా? ఇప్పుడు నేను ఆత్మ అనుకుంటుందా, ఇవాళ నేను 55 ఇయర్స్ నేను ఈ 55 ఇయర్స్ లోపల నేను సన్యాసం దశ తీసుకోవాలి అని అనుకుంటుందా? అనుకోదు. ఆత్మకు అవి లేవు. అర్థమైందా? ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, కొద్దిగా కష్టం అర్థం చేసుకోవడం. వయసు ఉండదు సార్, ఆత్మకు వయసు ఉండదు. ఆత్మ వేరు శరీరం వేరు వచ్చేదాకానే సార్ వచ్చింది అంటే, ఇంకా అది వయసుతో సంబంధం ఉండదు. ఈ మా ప్రపంచంలో జరిగే ఏ విషయం సంబంధం ఉండదు. అవి వేరు అని అందుకోసమే అతను ఏమంటున్నాడంటే, నేను చేసేటటువంటి వర్ణం నాకు సంబంధం లేదు. వర్ణం అంటే ఏంటి? చాతుర్వర్ణం మయా సృష్టి, గుణ కర్మ విభాగశు. గుణము, కర్మ. గుణము అంటే సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం. కర్మ అంటే నేను చేసేటటువంటి పనులు. ఈ రెండిటితోని నాకు ఒక వర్ణం ఇస్తారు. ఇప్పుడు నేను అవి రెండు చెయ్యను. నేను శరీరాన్ని కాదు, అవి రెండు నేను నా శరీరంతో చేసేవి. నేను శరీరాన్ని కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ధారణ, ధ్యానము, యోగము అని ఏదైతే చెప్తున్నాడో అవేమిటి? మనసుకు సంబంధించినవి. నేను మనసును కూడా కాదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఫస్ట్ లైన్ ద్వారా నేను శరీరాన్ని కాదని చెప్తున్నాడు. సెకండ్ లైన్ ద్వారా నేను మనస్సును కాదు. ఎందుకు కానో తెలుసా? ఎందుకు కానంటున్నారు? అనాత్మాశ్రయం అంటే ఆత్మ కానటువంటి వాటిని ఇది ఆశ్రయం చేసుకున్నది. ఆత్మ కానటువంటి విషయాలని అనాత్మాశ్రయ మమ అధ్యాసహాన. అంటే నేను ఆత్మతో సంబంధం లేని విషయాలపైన ఆధారపడిన వాడిని కాదు. ఈ శరీరం అనేది ఆత్మతో సంబంధించినటువంటిది కాదు. ఈ మనస్సు అనేది ఆత్మతో సంబంధించినటువంటిది కాదు. వీటన్నిటిని నాశనం, ఇవన్నీ కూడా భ్రాంతి, ఇవన్నీ నిజం కాదు. ఇదంతా కూడా అధ్యాస. అధ్యాస హాన అంటే హన్ అంటే చంపబడిన. సో నా భ్రమను చంపబడిన అంటే నేను నిద్రలోంచి లేచేశాను. ఇంకా నిద్రలోంచి లేచినప్పుడు నేను సత్యం చూడడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను ఆత్మ కాని విషయాలను పట్టించుకోను. ఆత్మ కాని విషయం ఏంటి? నేను ఏ కులంలో పుట్టాను, ఏ పని చేస్తున్నాను అనేది నా వర్ణము. నేను బ్రహ్మచర్యమా, వానప్రస్థమా, గృహస్థమా, సన్యాసమా ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. నేను ఏ కులంలో పుట్టాను, ఏ వర్ణంలో పనులు చేస్తున్నాను, నేను ఏ వర్ణాశ్రమంలో ఆచారంలో ఉన్నాను, గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యం ఇవన్నిట్లలో ఉన్నాను, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి.
తర్వాత వచ్చేటటువంటిది ఏంటి? నా సాధనకు సంబంధించినటువంటి మానసిక సాధనకు సంబంధించినటువంటి యోగము, ధ్యానము, ధారణ, సమాధి, ఇవన్నీ నా మనసుకు సంబంధించినవి. కానీ నేను మనసును కూడా కాదు. కాబట్టి నేను ఇటు యోగముగా ఇటు ధ్యానము, యోగము, సమాధి ఇవేవి కాదు. అటువైపు నేను వర్ణము, వర్ణాచార, ఆశ్రమాలు నేను కాదు. ఈ రెండు ఎందుకు కానో తెలుసా మీకు? మొదటి శ్లోకంలో ఏం చెప్పాడు? నాకు నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్పి అక్కడ ఉదాహరణ చెప్పాడు. ఇక్కడ ఏమంటాడంటే ఈ పైన చెప్పిన మనసుని కూడా ఇక్కడ ఒకటి అడగచ్చు సార్. మనసుని కూడా నేను కాదు, మనసు కూడా పడిపోతుంది అనడానికి నిద్రలో మనసు కూడా పనిచేయదు కాబట్టి దానికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు సార్. అది ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అది కరెక్ట్, అది కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నేను మనసును కాదు అంటే ఇప్పుడు ధారణ, ధ్యానం, యోగంని చాలా మంది ఏమనుకుంటారంటే నేను ధ్యానం చేయడం ద్వారా నేను మోక్షం పొందుతాను అంటారు. అందుకోసం అది కాదు అని ఇక్కడ చెప్పడానికి. ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేసేస్తాను, తర్వాత ఎన్ని డౌట్స్ అని అడగండి అందరూ. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏమంటున్నానంటే నేను శరీరాన్ని కాదు మనసును కాను అనడానికి రెండు ఉదాహరణలు చెప్తున్నాడు. ఒకటేమో నేను కులం కాదు, కులం శరీరానికి సంబంధించింది. కులం అంటే ఇక్కడ ప్రస్తుతానికి వర్ణం అనుకోండి. ఆ వర్ణం ఎక్కడి నుంచి ఏర్పడింది? నేను చేసే పని ద్వారా నాలో ఉన్నటువంటి సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా నాకు ఒక వర్ణం ఏర్పడింది. ఆ వర్ణం నేను కాదు. రెండవది ఏంది? వర్ణాచార, వర్ణాశ్రమ ఆచారాలు. వర్ణాశ్రమ ఆచారాలు అంటే ఏంటి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమం. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. 20 ఏళ్ల వరకు నువ్వు చదువుకుంటావు బ్రహ్మచర్య ఆశ్రమం, 20 ఏళ్ల నుంచి 45, 50 ఏళ్ల వరకు గృహస్థాశ్రమంలో ఉంటావు, 45 ఏళ్ల నుంచి మొదలెట్టి 70 ఏళ్ల వరకు వానప్రస్థం. అందరికి దూరంగా ఉండాలి. సార్ ఇవన్నీ చెప్పొద్దు సార్, మీరు మళ్ళా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మేము దూరంగా ఉండం. మొన్ననే కొత్త ఫోన్ కొన్నాను, 2000 న్యూ కాంటాక్ట్స్. సో కాబట్టి మేము అది వానప్రస్థం. 45 నుంచి 70 వరకు వానప్రస్థం, 70 నుంచి సన్యాసం. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. కానీ నేనెవరిని? శరీరం కాదు. కాబట్టి ఇవన్నీ నాకు సంబంధం లేదు. వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడిని నేను. సరే మరి నేనెవరు? అక్కడ ఫలానా ఆశ్రమంలో వాడు మెడిటేషన్ చేస్తే నేను డైరెక్ట్ గా సన్యాసంకి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అలా మెడిటేషన్ మీద కొన్ని వందల వేల లక్షల ఇన్స్టిట్యూషన్స్ బయటకు వచ్చేసాయి. వచ్చి వాళ్ళందరూ ఏమంటున్నారు? నేను మెడిటేషన్ చేయిస్తాను, నువ్వు డైరెక్ట్ గా ఆత్మస్వరూపం అయిపోతావు అంటున్నారు. మెడిటేషన్ అనేది ఆయుధము. ఇది మనం ఇంతకు ముందు భగవద్గీతలో కూడా తెలుసుకున్నాము. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలంటే డైరెక్ట్ గా జంప్ కొట్టలేం. కాబట్టి మధ్యలో 2 ఆయుధాలు ఉన్నాయి మనకు. భక్తి, తర్వాత ధ్యానము అంటే రాజయోగం. భక్తి, రాజయోగము. ఈ రాజయోగంనే ధ్యాన యోగం అంటారు. సో ఈ 2 అనేవి ఆయుధాలు, కానీ అవి మోక్షం కాదు. మోక్షం వచ్చేది మీకు కేవలం జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటంటే ఆలోచన ద్వారా నాకు బంధములు లేవు. ఎందుకు బంధములు లేవు అంటే ఈ బంధములన్నీ శరీరం ద్వారా, మనస్సు ద్వారా ఏర్పడినటువంటి బంధములే. కాబట్టి నేను ఇవన్నీ కానటువంటి వాడిని అని చెప్పేసి ప్రశాంతంగా వెళ్ళడం. కాబట్టి ఏమంటున్నాడు? నేను శరీరంతో వచ్చిన వర్ణము, వర్ణాశ్రమ ధర్మాలు కాదు, మనసుతో చేయగలిగేటటువంటి సాధనకు సంబంధించినటువంటి ధారణ, ధ్యానము, సమాధి ఇవన్నీ కాదు. ఎందుకు కాదు? దానికి కారణం చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆత్మ పైన ఆధారపడి లేవు, అనాత్మ పైన ఆధారపడి ఉన్నాయి. శరీరం అంటే అనాత్మ, మనసు అంటే అనాత్మ, అంటే ఆత్మ కాని వస్తువులపైన ఆధారపడి ఉన్నాయి. కానీ నేనెవరిని? మమ అధ్యాసహాన. అధ్యాసము, అధ్యాసం అంటే భ్రాంతి, హన అంటే నాశనం చేసేవాడిని. నేను ఎవరిని? ఈ అధ్యాస అనేటటువంటి నా యొక్క స్వరూపం ఏదైతే ఉందో దానంతా నేను నా కళలన్నింటినీ నాశనం చేసేసాను. నా భ్రమలు, నా డ్రీమ్స్, నా అబద్ధాలన్నింటినీ కూడా నాశనం చేసుకున్నటువంటి వాడిని. కాబట్టి ఈ అనాత్మను ఆశ్రయించుకున్నవన్నీ నాకు సంబంధం లేదు. నేనెవరిని అంటే ఇవన్నీ పోగా మిగిలినటువంటి ఒక మంగళకరమైన స్వరూపుడను. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాడల. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి ప్రశ్న. ఇది అసలు అర్థమైందా? 2వ శ్లోకం అర్థం కాని వాళ్ళు చెప్పండి, మళ్ళీ చెప్తాను కావాలంటే. చాలా నిదానంగా ఆలోచిస్తే అవుతుంది కాదు. ఇందులోపల నేను ఒక మాట చెప్తాను. సింపుల్ గా, శరీరంతో మీకు కులం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరంతో లేకపోతే శరీరం లేకుండా వచ్చిందా? శరీరంతో వచ్చింది. కులం అంటే వర్ణం అనుకుందాం కొద్దిసేపటికి. వర్ణం అనేది ఓకే. సో కాబట్టి నేను శరీరాన్ని అయితే, నేను శరీరాన్ని అయితే కాదు. కాబట్టి వర్ణం నాకు సంబంధం లేదు.
నేనే వర్ణం అనేది తర్వాత. ఎందుకంటే అది నెక్స్ట్ రెండోది ఏంది, వర్ణ ఆశ్రమం అన్నాడు. అంటే ఆచారం అంటే ఏంది, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, బ్రహ్మచర్యం, ఇవన్నీ కూడా గృహస్థం, వానప్రస్థం. వయసుతో పాటు మారిపోతున్నాయి. అవును సార్, అది శాశ్వతంగా. మారిపోయేది నేను కాదు. కాబట్టి నేను వర్ణము కాదు, వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా కాదు. ఎందుకంటే ఇవి ఆత్మ కానటువంటి శరీరాన్ని పట్టుకొని ఉన్నాయి. శరీరం ఉన్నంత వరకే వీడు బ్రాహ్మణుడా, వైశ్యుడా, క్షత్రియుడా, శూద్రుడా. శరీరంని చూసే వీడు వయసున్నవాడా, ముసలివాడా, వీడు పడుచువాడా, పిల్లవాడా అని చెప్పేది శరీరం ఉన్నంత వరకే చెప్తాం మనం. కాబట్టి కాబట్టి నేను శరీరంతో సంబంధం ఉన్న వాటికి దేనికి నాకు సంబంధం లేదు. సరే, నేను మనస్సునా అని ఇప్పుడు యోగ సాధన గురించి వచ్చినప్పుడు నేను ధ్యానం చేశాను, ధారణ చేశాను, సమాధిలోకి వెళ్ళాను, సమాధి స్థితి వరకే. అవన్నీ మనసును నిగ్రహించుకునే పద్ధతులు, అవి మోక్షం ఇవ్వవు నాకు. మనసును నిగ్రహించుకునే పద్ధతులు కాబట్టి నేను మనసుని కాదు, శరీరాన్ని కాదు నేను అని చెప్పి ఈ శ్లోకం మొత్తం చెప్పేది ఏంటంటే, నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు. శరీరం యొక్క లక్షణాలు ఏంటంటే వర్ణము. శరీరం యొక్క లక్షణాలు ఏంటంటే వర్ణాష్టమాలు. నేను మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నానంటే, ఆత్మకు లక్షణాలు ఉండవు. ఆత్మకు ఏ లక్షణాలు ఉండవు అనేది మనం ఇందులో నేర్చుకుంటున్నాం. ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను నేను, ముందు అందరూ అది వినండి. నేను చెప్తాను ఒకసారి, అందరు జాగ్రత్తగా వినండి. ఆత్మకు లక్షణాలు లేవు. ఏమేమి లక్షణాలు లేవు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ ఏమేమి లక్షణాలు ఉండవు అని చెప్పి తెలుసుకుంటున్నాం మనం. శరీరంకు ఉండే లక్షణాలు ఉండవు, మనసుకు ఉండే లక్షణాలు ఉండవు. శరీరంకు ఉండే లక్షణాలు ఏంటి? నేను పిల్లవాడినా, యవ్వనవంతున్నా, ముసలివాడినా, ఇంకేదన్నా అని చెప్పి తెలిసేది నాకు వర్ణాశ్రమాలు, వర్ణము శరీరం ద్వారా తెలుస్తాయి. నేను మెడిటేషన్ చేసినప్పుడు ధారణ, ధ్యానమా, సమాధి అనేది మనసు గురించి తెలుస్తుంది. ఇవి మనసు యొక్క లక్షణాలు. మనసు యొక్క లక్షణాలు, శరీరం యొక్క లక్షణాలు. ఇవి ఆత్మవి కావు. ఆత్మవి ఏ లక్షణాలు కావో చెప్తున్నాం మనం. ఆత్మవి ఏ లక్షణాలు అనేది చెప్పలేకపోతున్నాం మనం. ఆత్మవి ఏ లక్షణాలు కావు అనేవి మనము తెలుసుకుంటున్నాం. కష్టంగా ఉందా? ఈ నేను చాలా ఉదాహరణలతో చెప్పడానికి ఆత్మకు ప్రత్యేక లక్షణాలంటూ ఏమీ లేవు. ఆత్మకు ఏ లక్షణాలు ఉండవో తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో ఈ రెండో శ్లోకంలో ఏం తెలుసుకున్నామంటారు? అంటే శరీరంతో వచ్చిన ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏవి నేను కాదు. అలాగే వానప్రస్థాశ్రమం కానీ ఇవి కూడా మారిపోతుంటాయి, అవి కూడా నేను కాదు. అలాగే మనసుతో చేసే ధ్యానము, ధారణ, సమాధి ఇవి కూడా అవి మనసుని నిశ్చలంగా ఉంచుకోవటానికి చేసే సాధన గాని అది నేను కాదు. కరెక్ట్. ఇవి కానట్టు ఇవి ఎందుకు గాను అంటే కరెక్ట్ వీడు చెప్పింది. అంటే ఆత్మకి కరెక్ట్ లక్షణాలు ఆత్మకి నిర్వచించడానికి నిర్వచనం లేదు కాబట్టి, దానికి లక్షణాలు లేవు కాబట్టి ఏమేమి ఉండవో అది ఆత్మ అని చెప్పడానికి ఇవి ఏది కాదు 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 అని చెప్పుకుంటూ వెళ్ళడం మన ధర్మం, మన హిందూ ధర్మం మొత్తం అదే చేస్తుంది. దీన్ని నేతి అంటారు. దీన్ని నేతి 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 అంటారు. నేతి అంటే నా ఇది, నా ఇది, నా ఇది, నా ఇది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటాం. ఇప్పుడు మనం ఇది కాదు లోపల ఏం తెలుసుకున్నాము? ఈ శరీరం కాదు, మనస్సు కాదు. ఎందుకు నేను శరీరం కాదు? మార్పు చెందుతుంది శరీరం, మార్పు చెందుతుంది. అదే విధంగా నేను మనసును కాదు, ఒక్క నిమిషం, నేను శరీరాన్ని కాదు, ఎందుకంటే అది మార్పు చెందుతుంది. నేను మనసుని కాదు, ఎందుకంటే మనసు లోపల ధారణ కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే సమాధి గొప్పది. అంటే మనసు లోపల మార్పులు ఉన్నాయి. సో మారేది నేను కాదు, సింపుల్. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఆత్మ అంటే ఒకే ఒక్క క్లూ ఏంటంటే మారని ఆనందకరమైనటువంటి ఆనందకరమైనటువంటి మంగళకరమైనటువంటిది. శివ కేవల అహం. నేను ఎవరిని అలా ఆనందకరంగా ఉండేటటువంటి వాడిని. కాబట్టి నేను మనసుకు సంబంధించిన, శరీరానికి సంబంధించిన వాటితో నాకు సంబంధం లేదు. కాబట్టి ఎవడైనా మెడిటేషన్ చేయించి నాకు మోక్షం ఇప్పిస్తాను అంటే అది అబద్ధం. ఎవరన్నా నన్ను నువ్వు ముసలితనం వచ్చింది కాబట్టి టెంపుల్కి వెళ్ళి వినవయ్యా నీకు పుణ్యం వస్తుంది అంటే అది అబద్ధం. ఎందుకు? తెల్ల జుట్టు వచ్చిన తర్వాతనే మనం జనరల్లీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటాం. వచ్చిన తర్వాత వెళ్ళాలి, ఏముంది ఇంట్లో ఎలాగో ఖాళీగా ఉంటాం కాబట్టి వెళ్ళాలి అని. కానీ ఆత్మతత్వం అట్లా కాదు. అదేంటంటే ఆలోచన ద్వారా వస్తుంది, వయసు ద్వారా వచ్చే అవకాశం లేదు అది. ఎందుకంటే
సమాధి తర్వాత కూడా నిర్వికల్ప సమాధిలో కూడా మళ్ళీ నిర్వికల్ప సమాధి, సవికల్ప సవికల్ప సమాధి సమాధి, ఉంటాయి. నిర్వికల్ప రెండే ఉంటాయి, రెండు మెట్లే ఉంటాయి. రెండు సవికల్ప ఉంటాయి. సమాధి, సార్ నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి. జీవ సమాధి అయిపోతారు కదా. జీవ జీవ సమాధి అంటే సమాధి ఇంకా లోపల. జీవ సమాధి అంటే బతుకుండగానే సమాధి కట్టించుకోవడం పైన. అవును సార్. దానికి యోగానికి సంబంధం లేదు. దానికి ఇప్పుడు మనం నేర్చుకుంటున్న యోగంకు సంబంధం లేదు. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే ఇంకా డౌట్ గానే ఉన్నారా? అంటే మనం ఏమి కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదేది కాదు అని ఫస్ట్ ఇంద్రియాలు నేను కాదు, ఈ శరీరంలో వచ్చే మార్పులు నేను కాదు అని, ఒక పంచభూతాలు నేను కాదు, పంచభూతాలతో అవన్నీ మొదటి నిర్మించిన శ్లోకాలు శరీరం నేను కాదు, అది ఫస్ట్ శ్లోకాన్ని. ఇవాళేమో ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమాలు నేను కాదు అని చెప్పటం. మనసుకు సంబంధించిన ధ్యానము, ధారణ, సమాధి అవి కూడా నేను కాదు, మనసు కూడా నేను కాదు, మార్పులు చెందుతుంది కాబట్టి. ఓకే సార్, ఎంతవరకు అర్థమైంది సార్? శ్రీకృష్ణ సార్. సార్ మీరు వినపడట్లేదు సార్. సార్ మీ వాయిస్ రావట్లేదండి. జై శ్రీకృష్ణ సార్. అది ల్యాప్టాప్ ప్రాబ్లం ఉందన్నారు ఫస్ట్. ల్యాప్టాప్ ప్రాబ్లం ఉందన్నారు కదా ఇవాళ. పాజ్ అయిపోయినట్టు. మీ వీడియో స్టక్ అయింది సార్. నేను మొబైల్ నుంచి కనెక్ట్ అవుతున్నాను, అది ల్యాప్టాప్ లో ఏదో ప్రాబ్లం వస్తుంది ఇవాళ. అవును సార్, అవును. ఇప్పటిదాకా వినపడలేదు. సరే. సో కృష్ణ సార్, సార్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినారు కదండి సార్, అంటే మనము నిద్రపోయి లేచిన తర్వాత మనం నిద్ర నుండి లేచినందుకు మనకు చాలా ప్రశాంతంగా ఉంది అనే మాట అప్పుడు మనకు నిద్ర లేచిన తర్వాత తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఆత్మతత్వం తెలుసుకున్నామా లేదా అనేది అది అంటే వెన్ వి రియలైజ్ దట్ వి ఆర్ ఆత్మ స్వరూప, ఆ ఆనందమైన అనుభూతి మనకు ఎట్లా కలుగుతుంది అనేది అదేదో అర్థం కాలేదు సార్. సాధన ద్వారా తెలుసుకోవాలి దాన్ని, మనం అవేర్నెస్ తో తెలుసుకోవాలి. నిద్రలో ఉండేది అజ్ఞానంతో తెలుసుకునేది, మనం దాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి అంటున్నారు. అంతే, అది సాధన ద్వారా తెలుస్తుంది. సాధన ద్వారా తెలుసుకోవాలి. ఓకే, తెలుస్తుంది. అదేంటి, అజ్ఞానంలో మనకు ఆనందంగా ఉన్న విషయం కూడా తెలియకుండా పోయింది. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మనకు అజ్ఞానంలో ఆనందంగా ఉన్న విషయం కూడా తెలుసుకోలేకుండా పోయాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకు జ్ఞానము ద్వారా, మనకు జ్ఞానము ద్వారా ఆ ఆనందాన్ని మనము గుర్తించేటటువంటి అవకాశం ఉన్నది. జ్ఞానము ద్వారా మనం అది పొందేటటువంటి అవకాశం ఉన్నది. అది మనము ప్రయత్నం చేయాలి. అయితే మామూలుగా మనకు ఉన్నంత వరకు ఏంటంటే మనకి ఎంతసేపు అజ్ఞానంలో నిద్రలో ఉంది, బాగుంది, కాకపోతే బాగుందనే విషయం తెలియడం లేదు. మనకు బాగుంది అన్న విషయం మనకు తెలియడం లేదు. మనకు బాగుంది అన్న విషయం తెలియడం లేదు. కాబట్టి మనకు అది తెలియాలి. అది తెలియాలి అంటే సాధన కావాలి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఒక అద్భుతమైన ఆనందం ఉంది, ఒక పెద్ద జలపాతం ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు, బాబు ఆనందం చాలా ఉంది, బయట ఆనందం చాలా ఉంది అని. కానీ ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇదే ఎంతసేపు కూడా నాకు ఈ ఆనందం సరిపోతుంది, ఈ ఆనందం సరిపోతుంది, ఈ ఆనందం సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ అక్కడ నీకు కోట్ల కొద్ది దీపాల యొక్క ఆనందం అక్కడ ఉంది అంటే అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఎందుకంటే అది చూసొచ్చిన వాళ్ళు లేరు. చూసి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చి చెప్పినా కూడా నమ్మే వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంత చెప్పినా కూడా కర్మకాండలు ఎంతమందితో ఆపించగలుగుతాం? ఆలోచించండి ఒకసారి. ఎందుకు వచ్చిన గొడవలే, ఏదో ఒకటి పుణ్యం చేసుకుందాం అనుకుంటాం. అంటే ఎవరికి వాళ్ళు అనుభవంలోకి వచ్చిన దాకా కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు వెనకాడం సార్, ఎవరికి వాళ్ళు అనుభవంలో కూడా. సో మరి ఇది ఎవరికి బోధపడుతుంది? శ్రీకృష్ణ భగవానుడు మొత్తుకున్నాడు, బాబు నీకు ఒక జలాశయం ఇస్తే ఆఫ్టర్ ఒక గ్లాసుడు నీళ్ళ కోసం కకృతి పడుతున్నావా అని చెప్పాడు. సో ఇవి మనం గుర్తించాలి. ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంది, ఆ ఆనందాన్ని గుర్తించాలి అంటే అది మన సాధనయే కారణము. సాధన తప్ప మనకి ఒకసారి సాధన చేసిన వాడు
ఆ అత్యద్భుతమైనటువంటి ఆనందంలోకి వెళ్తాడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సమాధి అక్కడ స్థితిలో పోతే ఆనందం ఆనందాన్ని ఉందని మించినది లేదు తెలిస్తేనే కదా. ఎంత ఆనందాన్ని నిద్రపోయినా వెతుకుతారు కదా అజ్ఞానమే. మీ గొంతు ఎందుకో ఎవరిది సమాధి స్థితిలో పోతే ఆనందం స్థితి ఎక్కువ, జ్ఞానంతో పోయినది. మీ ఎవరి గొంతు వినిపించట్లే నాకు. నా గొంతు వినిపిస్తుందా కనీసం మీ అందరికి? మీది Yes. వినపడుతుంది సార్, వినబడుతుంది సార్, మీది మాది వినబడుతుందా? లేదట సార్. సార్కి వినపడట్లేదు, మనది ఎవరిది వినపడట్లేదు అన్నారు. ఓ నా గొంతు వినిపిస్తుందా ఇప్పుడు? మళ్ళీ ల్యాప్టాప్ లోంచి వచ్చేసి మొబైల్ లో కనెక్ట్. సారీగా వదిలే ఇవాళ మంగళాపద్యం. సమాధి స్థితిలో పోతే ఆనంద సార్ స్థితి ఇవాళ ఎక్కువ. ప్రాబ్లం గా ఉంది సార్, ఇవాళ క్లాస్ క్లోజ్ చేయండి సార్. ఇక మీరు ప్రాబ్లం గా ఉంది కదా. పర్లే ఏం కాదు, చెప్పండి. ప్రశ్నలు అడగండి. సమాధి పర్లేదు. ఇప్పుడు స్థితిలో మొబైల్ పోతే లో ఆనంద వినిపిస్తుంది. స్థితి సార్ ఎక్కువ. ఒక్క నిమిషం ఎవరిది వాళ్ళు సాధన తెచ్చుకోవాల్సిందే తప్ప ఇది సాధన ఆనందము లేని ఆత్మ గురించి చెప్పేది కాదు అది. అది సాధన నాలుకకు రుచికి దేనికి దొరకదు. ఇప్పుడు జ్ఞానికి నిద్రలో తెలుస్తుంది ఆనందము అనేది. నిద్రలో కాకుండా కూడా తెలుస్తుంది కదా, మామూలుగా కూడా ఆనందంలో వాళ్ళకి అంతే, వాళ్ళకి మామూలుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి ఒక కళ లాంటిది ఇదంతా, ప్రపంచము ఇదంతా ఒక స్వప్నం లాంటిది. మనం స్వప్నాన్ని ఎలాగైతే చూస్తున్నామో జ్ఞానులకి ఇది ఒక స్వప్నం. అంతే కదా సార్? అంతే. అంటే సారు నిద్రలో జ్ఞానాన్ని ఫీల్ అవుతారు, వాళ్ళు ఆనందిస్తారు అంటే ఇప్పుడు మనకి తెలియట్లా నిద్రలో ఉన్న ఆనందం. అంటే వాళ్ళు నిద్రలో కూడా వాళ్ళు నిద్రలో కూడా స్వప్నాన్ని కాకుండా నిజమైన ఆనందంతోనే ఉంటారు, పరమాత్మతోనే ఉంటారు ఎప్పటికీ అన్నట్టుగా. వాళ్ళకి నిద్ర తమస్సు కింద రాదా సార్? లక్ష్మి గారు మీరు అడగండి, మీరు కరెక్ట్ అడగండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. మీ ప్రశ్న అందరూ మ్యూట్ లో ఉండండి. లక్ష్మి గోవిందులూరు గారు అడగండి ఒకసారి. జ్ఞానికి నిద్ర అంటే తమస్సు కింద రాదా? తమస్సు అనేది ఒకటి గుర్తుంచుకోండి, శరీర ధర్మం వేరు, ఆత్మధర్మం వేరు. ఓకేనా? క్లియర్ మీకు ముందు. ఆత్మధర్మముకి ఈ గుణాలతో సంబంధం ఉండదు. ముందది అర్థమైందా మీకు? ఫస్ట్ ఆత్మకు గుణములతో సంబంధం ఉండదు, శరీరంకి గుణములతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆత్మ జ్ఞానం వచ్చి బతికినటువంటి యువి ఎవడైతే ఉంటాడో అతడు భోజనం చేయడా? చేస్తారు సార్, చేస్తారు. అంటే కర్మలన్నీ మామూలుగా శరీరం ఉన్నంత వరకు ప్లీజ్ శరీర ధర్మము పాటించవలసిన అవసరం ఉన్నంత ఈ శరీరం మెయింటైన్ చేయాలి కాబట్టి దీనికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఊర్వారుకం ఇవ బంధనాత్. పండిన దోసకాయ ఏ విధంగానైతే పడిపోవడానికి సిద్ధంగా ఉంటుందో అలా ఉంటారు అంతే. వాళ్ళు శరీరం పడేయడానికి చూస్తారు. ఆత్మ జ్ఞానం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు శరీరంతో పెద్ద సంబంధం ఉంది. దొరికితే తింటారు, దొరకపోతే వదిలేస్తారు అంతే. వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కానీ తినరని కాదు. అదే విధంగా వాళ్ళు గాలి పీల్చుకోరా? పీలుస్తారు. అదే విధంగా వాళ్ళు పడుకోరా? పడుకుంటారు. కానీ వాళ్ళకు ఏదైతే నిద్రలో అజ్ఞానం, మనందరికీ కూడా అజ్ఞానంలో ఆనందం ఉంది, కానీ అది మనకు తెలియడం లేదు. నిద్ర లేచిన తర్వాత తెలుస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే నిద్రలో ఉండని, మెలకుగా ఉండని, ఎప్పుడైనా ఉండని, వాళ్ళ బ్రాహ్మీ స్థితిలోనే, ఆనందమైనటువంటి స్థితిలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఆనందమయమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. అదేనమాట. సో మనకేంటంటే నిద్రలో వస్తుంది ఆ స్థితి. వచ్చినప్పుడు ఏమైతుంది నిద్ర లోపల? అది కొద్దిసేపు మనకు అజ్ఞానంలో ఉంటున్నాం కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. అంటే మన రైలు హిమాలయాల్లోంచి వెళ్ళింది, కానీ మనం ఆ టైంలో పడుకొని ఉన్నాం. అట్లాగే ఒక గొప్ప ఆనందం ఉంది, అది మనం తెలుసుకోకుండా నిద్రలో ఉన్నాం, డీప్ స్లీప్ లో ఉన్నాం. కానీ ఎవరైతే నిజంగా సాధన చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, సాధన అంటే ఏంటి? సాధన అంటే ఏంటంటే ఆత్మ ఏది, అనాత్మ ఏది అని చెప్పి తెలుసుకున్నవాడు. అంటే ఈ నిర్వాణ దశకంలో 2 మెట్లు అయినాయి మనకు అంతే. రెండోది కూడా ఇంకా పూర్తిగా కాలేదు. ఈ మొత్తం 10 మెట్లు అయ్యేసరికి మనకు ఏమర్థం అవుతుందంటే ఆత్మ అంటే ఏవేవి తీసేయాలి, మినిమం తీసేయాల్సింది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మనకు అంటారు అతను ఎట్లా ఉన్నాడు అంటే, ఒకడు అంటాడు నాగార్జున లాగా ఉన్నాడు అంటే, కాదు చిరంజీవి లాగా ఉన్నాడు, ఆయనలాగా కాదు, వెంకటేష్ లాగా ఉన్నాడు, ఆయనలాగా కాదు. అలా ఒక 30 మంది పేర్లు చెప్పిన తర్వాత మరి ఎలా ఉన్నాడంటే వీళ్ళందరూ కానట్టుగా ఉన్నాడు అని చెప్పి చెప్పినట్టు అనమాట. సో బేసికలీ ఆత్మ అనేది అందుకే పట్టుకోవడం కష్టం. ఆత్మ అనే దానికి ఉన్నటువంటి సూర్యశ్రీ గారు చెప్పండి. ఎలిమినేషన్ ప్రాసెస్. ఎందుకంటే దేవుడిది కూడా ఎలిమినేషన్ ప్రాసెస్. ఇప్పుడు దేవుడి గురించి మీరు ఎలా చెప్తారు చెప్పండి? దేవుడిని ఇంత భాగవతం మొత్తం తెలుసుకున్న తర్వాత చివరికి భాగవతంలో ఫైనల్ గా మనం అనుకున్నాం శృతి గీతలు వస్తాయి. శృతి గీతల లోపల వాళ్ళు ఏమంటారు? దేవుడు ఎట్లా ఉంటాడో చెప్పవా అంటారు. మొత్తం భాగవతం అంతా వినేసిన తర్వాత దేవుడు ఎలా ఉన్నాడని అడుగుతారు. దేవుడు కూడా అంతే ఇది అని చెప్పి చెప్పలేనటువంటి స్థితి అన్నమాట.
సో దేవుడు ఏ విధంగానైతే ఎలా ఉంటాడో చెప్పలేమో, ఆత్మ అనేటటువంటి స్థితి కూడా చెప్పలేము. ఆత్మకి 1000 ఉదాహరణలు చెప్తే విష్ణు సహస్రనామానికి 1000 ఉదాహరణలు చెప్పినట్టు, విష్ణుమూర్తిని వర్ణించడానికి 1000 ఉదాహరణలు చెప్పినట్టు, దేవుడిని వర్ణించడానికి మనము లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, రకరకాల సహస్రనామముల ద్వారా మనము నేర్చుకుంటున్నాము. అదే విధంగా ఆత్మ గురించి తెలుసుకోవాలన్నా కూడా దేవుడి గురించి తెలుసుకున్నంత కష్టం. అదే ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. మెల్లమెల్లగా ఎక్కుతాం. ఇవాళది అయితే అర్థమైంది కదా. ఇవాళది ఏమన్నా డౌట్ ఉందా ఎవరికైనా? అర్థమైంది సార్, అర్థమైంది. ఇంకెవరైనా మాట్లాడండి ఒక్కసారి. ఎవరైనా అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి. బేసిక్ సార్ బాగుంది, క్లియర్గా అర్థం, ఈజీగా అర్థమైంది సార్. ఒకటి అంటే మనకి ఆత్మ నిత్యము, వేరేవన్నీ కూడా నష్టము, అది తెలుసుకోవాలి. అంతే అంతే. ఆత్మ ఆత్మ ఒక్కటే నిత్యము, మిగతావన్నీ కూడా పాడైపోయేవి, నశ్వరాలు. సో అది కాక అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆత్మలో మార్పులు ఉండవు, ఆత్మ లోపల మార్పులు ఉండవు. సో ఇవి మనం ఏంటంటే గుర్తుంచుకోవాల్సిందల్లా ఏంటంటే ఆత్మ అనేటటువంటిది మారదు, ఆత్మ అనేటటువంటిది శాశ్వతము. ఈ రెండు లక్షణాలను పట్టుకొని మనకు కనిపించే వస్తువులు ఏవేవి కాదు ఆత్మ అంటే అని తెలుసుకుంటున్నాం. తెలుసుకుంటే లాభం ఏంటి? ఎప్పుడైతే ఇవన్నీ శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకుంటామో వాటన్నిటిపైన మనకు వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు శాశ్వతము, భార్య శాశ్వతము, తల్లిదండ్రులు శాశ్వతము, నీ కార్లు శాశ్వతము, బంగ్లాలు శాశ్వతం. ఏమి శాశ్వతం? రేపు చనిపోయిన తర్వాత ఈ వస్తువులు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, ఎక్కడ ఇది అక్కడే ఉంటుంది. నీ వస్తువులు వేరే వాళ్ళు వాడుతూ ఉంటారు. సో అది వైరాగ్యం పెరగడానికి అవకాశం వస్తుంది అనమాట. ఎందుకు ఆత్మ శోధన మనం చేస్తాము అంటే మన లోపల వైరాగ్య భావన పెరగడం కోసం. అయితే ఈ వైరాగ్య భావన పెరగడం కోసమే ఈ మొత్తం చేసే ఆత్మబోధ. చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు పూర్తి స్థాయి వైరాగ్యం, వివేకము, వైరాగ్యము. భగవంతుడు మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాడు, అభ్యాస వైరాగ్యం, అభ్యాస వైరాగ్యం, అభ్యాస వైరాగ్యం. ఆ వివేకము ఆలోచన ద్వారా వచ్చేది ప్లస్ ఇది వైరాగ్యము, ఈ రెండు వచ్చాయంటే ఆత్మబోధ సులభం. ఒకసారి గనక వైరాగ్యం వచ్చిందంటే అప్పుడు ఆత్మబోధ చాలా సులభంగా అర్థమవుతుంది, ఆత్మ అనుభవం కూడా అవుతుంది. ఆత్మ అనుభవం అయినప్పుడు అప్పుడు ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు అనుకుంటా చీ ఇవ్వా ఆనందాలు అని. చిన్నప్పుడు ఏమన్నా ఇంట్లో గొడవలైనా అవ్వైనా కూడా నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని. బాధపడుతూ ఉంటే ఇంట్లోపల లెక్కల్లో ఎక్కడైనా తప్పులు వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా ఇంట్లోపల మనీ కౌంట్ చేయడంలో దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మా బ్రదర్ అంటుంటేవాడు అనమాట, ఎందుకురా వీటన్నిటి గురించి మనసు బాధ పెట్టుకుంటావు, నువ్వు బాధపడకు, రేపు నువ్వు పెద్ద అయిన తర్వాత ఎన్నో కోట్లు సంపాదిస్తావు, చిన్న రూపాయలు 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం కొట్లాడుకుంటావా అని. సో సాధన చేసి మనం పెద్దగా ఉద్యోగం అయిన తర్వాత అప్పుడు అర్థమైంది చిన్నప్పుడు ఎంతెంత చిన్న విషయాలకి పోరాడాము అని. అదేవిధంగా జీవితంలో కూడా చేస్తున్నటువంటి అనవసరమైన పోరాటాలు ఎన్నో, చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి విషయాలు ఎన్నో. ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే ఆ స్టేజ్కి వెళ్తే ఇవన్నీ అనవసరమైనవి తెలుస్తుంది. ఇక్కడే ఉంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ దీనికంటే ఎదుగుతూ పోతే ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? ఎప్పుడు ఎదుగుతాము మరి. హలో, మిగతా వాళ్ళు కామ్గా ఉన్నారంటే అర్థం కాలేదనా లేకపోతే చాలా బాగా అర్థమైందనా? అర్థమైంది సార్, అర్థమైంది సార్. అంటే మనకేమవుతుందంటే ఆనందం ఎప్పుడు అర్థమవుతుంది? ఆ స్టేజ్ దాటిన తర్వాత అయ్యయ్యో ఇంత ఆనందం ఉంది, నేనేమో ఇన్నాళ్ళు సాధనంతా నాశనం చేసుకుని ఏమీ ఆనందాన్ని పొందలేకపోయాను, ఎంతసేపు ఇంట్లో ఉన్న చిన్న సుఖాలనే చూసి కూపస్థ మండుకం బావిలో కప్పలాగా ఉండిపోయాను, ఇన్ని రోజుల పాటు నేను అసలైన ఆనందాన్ని పొందలేకపోయాను అని చెప్పి బాధపడతాం. కానీ ఒకసారి గనక నిజమైన ఆనందాన్ని పొందాము అంటే ఇవన్నీ అనవసరం అనిపిస్తాయి. చిన్నవి ఎందుకు ఇవి అనుకుంటాం. సో అది రావాలి అంటే వివేకము, వైరాగ్యము కావాలి. వివేకం అంటే నిరంతరం ఆలోచన, అనవసరమైన విషయాల నుంచి దూరం వెళ్తే తప్ప ఇవి సాధ్యం కావు, గుర్తుంచుకోండి. అందుకోసమే మనకు ఈ భజగోవిందం ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఎందుకంటే మనకు ప్రపంచిక విషయాల నుంచి మనల్ని దూరం తీసుకెళ్తే గానీ మనం దేవుడికి దగ్గర కాము. కాముడు ఉన్న చోట రాముడు ఉన్నాడు, కోరికలు ఉన్న దగ్గర ఆత్మతత్వం తెలుసుకోవడం అసంభవం. కోరికలు ఉన్న చోట ఆత్మతత్వం తెలుసుకోవడం అనేది అసంభవం. కోరికలు ఉంటాయి సార్ ఇప్పుడు, కానీ చాలా మంది ఏమనుకుంటారు, నేను ఇలాగే పిల్లలతోటి, మనవలతోటి, మనవరాళ్ళతోటి ఉండాలి, కార్లలో బంగారాలలో తిరగాలి, అన్నీ ఉండాలి, కానీ నాకు ఆత్మబోధ కావాలి అనుకుంటారు అనుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏంటంటే వైరాగ్యం అంటే అవన్నిటిలో ఉన్నా సరే ఇవన్నీ నావి కాదు అనేటటువంటి వైరాగ్యాన్ని డెవలప్ చేసుకోవాలి.
ఓకే. ఇవాల్టికి ఆపుకొని రేపు మీ అందరి ఫేవరెట్ భజగోవిందము సులభంగా ఉంటుంది. ఇవాల్టిలాగా కష్టం ఉండదు. సో రేపు మళ్ళీ కాస్త సులభంగా చాలా ఈజీగా అందులో కూడా తత్వమే, అందులో కూడా తెలుసుకునేది తత్వమే. ఓకే, అది రేపు మళ్ళీ తెలుసుకుందాం. సరేనా? ఇవాళకి ఇక్కడ ఆపుకుందామా? ఓకే జై ఇన్ని శ్రీ రోజులు కృష్ణ. ధ్యానంలో అనుభూతులే ఆనందం అనుకుంటున్నాం సార్. ఇంకా అంత మంచి ఇంకా ఆనందం ఎప్పుడు దొరుకుతుందో. జై శ్రీ మా కృష్ణ. టేక్ కేర్ అందరూ. మా మామయ్య ధ్యానం చేస్తుంటే మధ్యరాత్రి 2 గంటలకు ఇంజన్, అదే కరెంట్ ఇంజన్, అదే అప్పుడు ఆయిల్ ఇంజన్స్ ఉండే కదా, పెట్టుకొని కూర్చుంటే 1000 సూర్య ప్రకాశం వచ్చిందండి సార్. ఆయన 4 గంటలు ధ్యానంలో ఉంటే చనిపోయే ముందు మా ఆడబిడ్డకి చెప్పిండట, మాకు ఎవరు చెప్పలేదు. అసలు అంతా వెలుగు వెలుగు తప్పితే ఇంకోటి లేదట. వండర్ఫుల్. ధ్యాన శక్తి ఎప్పుడు రావాలంటే చూస్తామో ఎంత సాధన చేస్తేనో వచ్చింటుంది, అంత తొందరగా రాదు కదండి. అదే అంటే వైరాగ్యం ఏం అనేది వస్తే రామకృష్ణ చాలు. పరమహంస లాగానే ఉండేదమ్మా. డబ్బులు అంటే ఆశించకుండా, వాళ్ళని అన్యాయం చేయకుండా, సేవ, ప్రజా సేవ. అదే కదా మనకు అట్లా కావాల్సిన మనం లక్షణాలన్నీ మనము చదువుకున్నాం. భగవద్గీతలో లక్షణాలన్నీ చదువుకున్నాం. ఆచరించడం వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రాబ్లం వస్తుంది. ఆచరణలో ప్రాబ్లం వస్తుంది. ఆచరణలో ప్రాబ్లం వచ్చేసరికి ఏమవుతుంది, మిగతావన్నీ అర్థం కావు. ఆచరణ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మిగతావన్నీ అర్థమైపోతాయి ఆటోమేటిక్ గా. దేవుడు చెప్పడానికి 35 లక్షణాలు చెప్పాడు భక్తులకి. అవన్నీ కరెక్ట్ గా అటు ఇటు తీసుకొడితే 10 లక్షణాలు లేవు. అవి ఆ 10 లక్షణాలు గనుక మనం అలవర్చుకుంటే అన్ని వచ్చేసినట్టే లెక్క. అదే భక్తి, అదే జ్ఞానం. ఆచరణ రావడమే కష్టం. ఆచరణ అర్థం వచ్చిందంటే అర్థమవుతుంది, మీ అందరికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీలో ఎవరికి అర్థం కాలేదు చెప్పండి, అందరికి అర్థమవుతుంది. కానీ దాన్ని ఆచరించడానికి ఇష్టపడడం లేదు అంతే. ఇప్పుడు నేను చెప్తాను మీకు, మీ పిల్లలు సొంతం మీ సొంతం కాదు, మీ చుట్టాలు మీ సొంతం కాదు, మీ స్నేహితులు మీ సొంతం కాదని మీకు తెలియదా చెప్పండి? తెలుసు. కానీ ఎందుకు దూరంగా ఉండలేకపోతున్నారు అంటే మీరు ఆచరణలో పెట్టలేకపోతున్నారు. మీరు అనేది మన పెట్టిన దేహ ఆచరణలో పెట్టగలిగాను. సాధన తెలుసు సార్, అయినా ఈ దేని వ్యామోహం అయితే తగ్గట్లేదు కదా. ఎవరికి తగ్గుతుందంటూ చెప్తున్నాను. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు నాకు తగ్గింది, గ్యారంటీగా తగ్గింది. ఇప్పుడు కనుక నేను మరణించినా కూడా విపరీతమైన ఆనందంలో మరణిస్తాను. అంటే నేను మరణించినట్టుగా నాకు తెలియనటువంటి స్థితిలో మరణిస్తాను. గ్యారంటీగా తగ్గిపోతుంది, మోహం తగ్గిపోతుంది, తగ్గిపోయి తీరుతుంది. నన్ను సార్ నమ్మండి, మనకు తగ్గిపోయి చూపిస్తా తీరుతుంది. అంటుండే కదా, కంపల్సరీ మనం కూడా సార్ లాగా ఆ తత్వాన్ని పొందుతాం. కాదు, గ్యారంటీగా అసలు అంటే అది అందులోంచి వెళ్ళిపోతారు మీరు. అంటే ఈ మోహం అనేది వెళ్ళిపోతుంది మీకు. మోహం అనేది వెళ్ళిపోతుంది. మీరు అసలు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ఎవరైనా నేను ఫంక్షన్కి రాలేదు అని నన్ను ఏమన్నా అంటారని నాకు బెంగలేదు. ఎవరైనా ఏమన్నా నా గురించి అనుకుంటారని నాకేమనిపించదు. ఎవరైనా ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది వెళ్ళిపోయారు, ఇవన్నీ నేను పట్టించుకోను. అంటే అసలు వీటన్నిటికీ మనము మెల్లమెల్లగా అతీతం అవుతాం. అనవసరమైన ఫోన్ కాల్స్ చేయను. అవసరమైతే ఫోన్ కాల్ చేసి గంట మాట్లాడతాను కావాలంటే. కానీ అనవసరమైన ఫోన్ కాల్ ఒక్కటి కూడా చేసేది లేదు. అనవసరంగా ఒక్కళ్ళతో కూడా మాట్లాడేది లేదు. సో మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత అంటే మాటల సందర్భంలో వేరే మాటలు వస్తే అది వేరు. కానీ అనవసరంగా టైంపాస్ కాక ఎట్లా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను అనుకుంటూ స్టార్ట్ చేసింది అసలు లేనే లేదు. ఒక 5-6 ఏళ్ళుగా అయితే కంప్లీట్ గా తగ్గిపోయింది, పూర్తిగా 100% తగ్గిపోయింది. సో దట్ ఈస్ వాట్ నేనేమంటానంటే, పూర్తిగా మన లిస్ట్ ముందు తగ్గించుకోవాలి. ఆ లిస్ట్ తగ్గించుకోనంత వరకు రానే రాదు. దేహం మీద విపరీతమైన మమకారం. చనిపోయేటప్పుడు ఎంత ఘోరంగా ఏడుస్తూ చనిపోవాల్సి వస్తుందంటే, మనము గనక బంధాలు తెంచుకోకపోతే దేవుడు బలవంతంగా కోసిపారేస్తాడని గుర్తుంచుకోండి. నా మాట నమ్మండి. ఎంత ఇదిగా చెప్తున్నానో, నేను ఎంత కష్టపడి మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పి మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నానో నాకు తెలుసు. నేను ఎంత తపన పడుతున్నానో నాకు తెలుసు మీకు అందరికీ అర్థం చేయించడానికి. కాకపోతే ఏంటంటే అది మీ పైన ఆధారపడి ఉంది అని అర్థం చేసుకోండి. మీరు సాధన చేయకుండా ఎంతసేపు ఈ లొల్లిలలో ఉన్నారంటే ఇక లొల్లి. ఇప్పుడు మీకు ముళ్ళ చెట్టు కావాలన్నా మల్లె చెట్టు కావాలన్నా అని ఒక సామెత ఉంది, విన్నారా ఎవరైనా? ముళ్ళ చెట్టు కావాలా మల్లె చెట్టు కావాలా అని అంటారు ఒకటి, విన్నారా ఎవరైనా? ముళ్ళ చెట్టు అంటే బంధం. అరే చాలా పాతది ఇది, నేను బేబీగా ఉన్నప్పటిది ఇది. ముళ్ళ చెట్టు అంటే బంధం, మల్లె చెట్టు అంటేనేమో మోక్షం. ముళ్ళ చెట్టు కావాలా మల్లె చెట్టు కావాలా అని. ముళ్ళ చెట్టు అంటే ముళ్ళు ఉన్నటువంటి చెట్టు, గుచ్చుకునే చెట్టు. మల్లె చెట్టు కావాలా అంటే మోక్షం. ఏది కావాలో తెలుసుకోవాల్సింది మనమే.
కదా. అండ్ గమ్మత్ ఏంటంటే నేను చిన్నప్పుడు అమ్మతోటి వాళ్ళతో వెళ్తున్నప్పుడు నేను వైరాగ్యం నాకేం రాలేదు, కానీ నేను అనుకున్నాను మరి ఈ కామ్యకర్మలు చేయించే వాళ్ళ దగ్గరికి అటువంటి స్వామీజీలు ఉంటారంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారా అని అనుకునేవాడిని నేను. అంటే ఈ తప్పు మార్గంలో పెట్టేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఈ మఠాలు పీఠాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అంటే ఏదో నేను అనుకున్నాను పుచ్చిపోయినటువంటి కూరగాయలు ఎవరు కొంటారు, ఇవన్నీ కూడా పుచ్చిపోయిన కూరగాయలు, ఇవన్నీ మఠాలు పీఠాలు, తర్వాత ఈ అబద్ధాల మాటలు, కర్మకాండలు, ఈ శాంతులు, ఇవన్నీ నమ్మకాలు లేక శ్రద్ధ లేక ఆసక్తులు లేక చేయడము, అవతల వాడికి డబ్బులు ఇవ్వడము, ఇవన్నీ చూసి నేను ఎవరైనా వెళ్తారా అసలు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరులే అని అనుకున్నా. కానీ తర్వాత తెలిసిందంటే లేదు లేదు, చాలా మంది పుచ్చిపోయిన కూరగాయలు కొనుక్కుంటున్నారు అని నాకు అర్థమైంది. ఏమంటాం, ఇంకా జనాలకు పుచ్చిపోయినా సరే అవే ఇష్టం అనిపిస్తున్నాయి. ఏం చెప్తాం. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే తాజాగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకోండి అంటే పుచ్చిపోయిన విషయాలు కావాలి అని అంటున్నారు. అవే పిచ్చి పారాయణాలు, పిచ్చి వేషాలు, పిచ్చి హంగు, పిచ్చి ఆర్భాటము, ఏ రకంగా కూడా మనకు జీవితం ఎవరు కొనుక్కో అవైతే దండిగా వస్తాయి అని, అవైతే తక్కువ రేటుకు దండిగా వస్తాయి. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, కరెక్ట్. సో అనుకునేవాడిని, ఎందుకంటే అది దేంది ఇది అర్థం కాదు. ఆత్మతత్వం అర్థం కావాలి అంటే ముందు ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏది పుచ్చు వంకాయ ఏది మామూలు వంకాయ అనేది తెలియాలి కదా. తెలియకుండా ముందు పుచ్చు వంకాయల దగ్గరికి వెళ్ళిపోయి అవి కొనుక్కొని అవే బాగున్నాయి, ఇంటికి అవే అవైలబుల్ ఉన్నాయా అంటే ఎట్లాగా. వస్తువు పోయిందయ్యా అంటే వాడు వెతుకుతున్నాడట, చీకట్లో వస్తువు పోగొట్టుకొని వెలుతురులో వెతుకుతున్నాడు. ఎందుకయ్యా అంటే అక్కడ వెతికినా దొరకదు కదా అని అంటున్నాడు. కానీ కొద్దిసేపు కష్టపడదామని ఎవరు అనుకోవడంలా. అది ఇవాళకి ఆపుకుందామా, రేపు మీ అందరి ఫేవరెట్ భజ గోవిందం ఉంది. ఒక డౌట్ వైరాగ్య సార్, నాకు చెప్పండి సార్ ఒక చెప్పండి. డౌట్ అడగచ్చా సార్? అడగండి అడగండి అడగండి. మరి ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత అవేమి ఉండవు, తర్వాత అది వింటా అంటారు చూస్తా అంటారు అనుకుంటారు అవే ఉండమంటారు. మామూలుగా మనము పిండాలు పెట్టేది నాకు అది అవసరమా? అట్లా ఎందుకు పెట్టాలి? ఇప్పుడు రామకృష్ణ పరమహంస కానీ ఇట్లా వాళ్ళు ఎవరు అట్లాంటివి ఏం చేయరు కదా, దానికి ఎందుకు ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఎక్కువ చెప్తుంటారు చేస్తుంటారు? నాకు అర్థం కావడం అంటే కర్మకాండలు, అవి కర్మకాండలకు ప్రాధాన్యత మన 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 ధర్మంలో ఇచ్చారు. ఆ ధర్మంలో ఇచ్చిన వాటిని శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేసే పనిని శ్రాద్ధము అంటారు. శ్రద్ధగా చేసే పని శ్రాద్ధము. అయితే దానివల్ల చనిపోయిన వాడికి ఏమన్నా లాభం ఉంటుందా అంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం ఆత్మస్వరూపులం అవుతాము. సో కాబట్టి అదేం మనకు సంబంధం ఉండదు. బతుకున్న వాళ్ళలో మాత్రం అది బాధ్యతగా చేస్తారు. చనిపోయిన వాళ్ళకి అది రుణాలు అవసరమా? తీర్చుకోవాలంటారు కదా సార్, 4 రుణాలు తీర్చుకోవాలంటారు కదా మానవ జన్మలో. ఐదు రుణాలు, అంటారు. అందులో ఇప్పుడు ఒకటి వాళ్ళకి పితృ వాళ్ళకి ఎట్లా వాళ్ళు వాళ్ళ కర్మానుసారం వాళ్ళు ఉంటారు కదా, మనము వాళ్ళ చేసేది మనం ఏం చేసేది ఉండదు. కానీ మన ధర్మం అని చెప్పేసి అంటారు. మన గ్రంథాలలో ఏం చెప్పారంటే ప్రతి మనిషి కొన్ని రుణాలతో పుడతాడు, ఆ రుణాలు తీర్చుకోవడానికి ఇది ఒక మార్గము అంటారు. అంటే ఆ విధంగానైనా కూడా మన పెద్దలని జ్ఞాపకం చేసుకునే ఒక అవకాశం. అయితే దాన్ని కూడా ఈ రోజు లోపల హంగు ఆర్భాటం హడావిడిగా చేస్తున్నారు అనుకోండి. సో అది అది చెయ్యాలి ఆ- చెయ్యాలి తప్పకుండా ప్రతి ఒక్కరు చెయ్యాలి. అయితే అదే చెయ్యకపోతే ఎందుకు వచ్చే అట్లా అంటారు అని, అది ఏమి వాళ్ళకు చెందదు, మనం చేసేది కూడా అది అవసరం. మామూలుగా అక్కడ ఎక్కడెక్కడో వెళ్ళి ప్రకృతికి అక్కడ కాదు, ప్రకృతికి మనము ప్రకృతికి అందించేటటువంటి ఇదన్నమాట. ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళడానికి కావలసినటువంటి పని. అయితే ఈ రోజుల్లో ఎవరు శ్రద్ధగా చేయడం లేదు. అందుకే నేను అన్నాను కదా, శ్రద్ధగా చేసేదాన్నే శ్రాద్ధము అంటారు. కానీ చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. అందరూ చెయ్యండి, ఎవరు మానకండి. అయితే శ్రద్ధగా చేయండి, చేసినప్పుడు శ్రద్ధగా చేయండి. అయితే చెయ్యకపోతే వాడి ఆత్మకేమన్నా అయిపోయి వాడు దెయ్యంగా తిరుగుతాడా భూతంగా తిరుగుతాడా అంటే అట్లేం ఉండదు. ప్రేతాత్మ భూతాత్మ అలాంటివి ఏమి ఉండవు. అన్ని పూతాత్మలే, పవిత్రమైనటువంటి ఆత్మలే. సో వాళ్ళకు విష్ణుమూర్తి యూజ్ అయినటివి చేయడం అవసరమా ఇక నాకు అనిపిస్తుంది. అది వాళ్ళకి యూజ్ అవని అవ్వకపోనియండి, మనకు చెప్పారు కాబట్టి మనం చేద్దాం అంతే. మనకు వాళ్ళకి యూజ్ అవుతుందా అంటే మనకు తెలియదు కదా, అది కాంక్రీట్ గా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి అది మనం కొద్దిగా అనుమానం ఉన్నప్పుడు అది చేయడమే బెటరు. అది కాక ఇంకోటి ఏంటంటే తద్వారా ఏమవుతుందంటే పెద్దవాళ్ళని మనము జ్ఞాపకం తెచ్చుకునే అవకాశం వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం మర్చిపోతాం, అందరినీ కూడా మర్చిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే అందరినీ గుర్తు తెచ్చుకునే ఒక అవకాశంగా చేస్తాము. చెయ్యడమే మంచిది, అది తప్పకుండా చేయడమే మంచిది. అడగాలని లేదు కరెక్ట్ మీరు అన్నది. అయితే ఏమవుతుందంటే దాంట్లో మళ్ళీ అన్ని స్కీమ్లు కదా, నువ్వు ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, ఇలా చేయాలి అట్లా చేయాలి, ఇవన్నీ చేయించేసేసి తప్పుదారులలో చేయించి తప్పు మంత్రాలు చదివి అసలు సరిగ్గా కూడా మంత్రాలు చదవక ఇష్టం వచ్చినట్టుగా చేసే జనాలు ఎంతో మంది, లెక్కలేనంత మంది.
సో దానివల్ల ఏమి ఫలితం ఉండదు. కానీ శ్రద్ధగా చేసేవాడికి మాత్రం అది వాడి కర్మ తీర్చుకున్నట్టు అవుతుంది. వాడికి రుణంగా మన గ్రంథాలన్నింటిలో కూడా రుణంగా చెప్పారు. అది రుణం ఉంది అంటే అదే తీర్చుకోవడం మంచిది, తప్పకుండా అదే తీర్చుకోవడం మంచిది. ఆలోచిస్తున్నారు. ఓకే, సార్ థ్యాంక్ యూ. తప్పకుండా జ్ఞానులు మంచిది. వాటిని అనుసరించరు కదా సార్, పూర్తి జ్ఞానం వచ్చిన తర్వాత ఇక అనుసరించరు వాళ్ళకి అయిపోయింది కదా, వాళ్ళకి ఇంకేం ఉండవు. ఇంకా వాళ్ళకి. వాళ్ళు ఆ అదే పిండం అదే పెట్టుకున్న తర్వాతనే, వాళ్ళు సొంత పిండం పెట్టుకున్న తర్వాతనే వాళ్ళు సన్యాసులుగా వెళ్ళిపోతారు. సన్యాస మార్గంలోకి వెళ్ళాలి అంటే వాడు జ్ఞాని అవ్వాల్సిందే. అంటే ఇప్పుడు ఎవడు పడితే వాడు సన్యాసి అవుతున్నాడు. నేనంటే నా సన్యాసికాల గురించి కాదు, బట్ ఇన్ జనరల్ గా జ్ఞానిగా వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా తనకు తాను పిండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకా అంటే నాకు దీంతో ఏం సంబంధం లేదు, ఈ శరీరంతో సంబంధం ఏం లేదు, నాకెవరు సంబంధం లేదు కాబట్టి నాది నేనే పెట్టుకుంటానని చెప్పేసి ఆత్మపిండం పెట్టుకొని వాళ్ళు ఇక ఇంకా వెళ్ళిపోతారు. వాళ్ళకేం సంబంధం ఉండదు, శరీరం నీళ్ళలో పడిపోయింది, పంచభూతాల్లో కలిపేస్తారు అంతే. సార్ అంతేగాని ఎవరైనా దాని అట్లా గురించి ఇప్పుడు మాకు తెలిసిన ఒక అతను చెప్పాడు సార్ అలాగా. నేను అట్లా ఎక్కడో అక్కడ కాశీ ఏదో పుణ్యక్షేత్రం కాడ నేను అట్లా పెట్టుకొని వచ్చినాను అని. తనకు ఎవరు అంటే వాళ్ళ భార్య అట్లా ఎవరు బంధువులు ఉండారు కానీ ఊరి మీద ఆత్మపిండం నాకు నమ్మకం పెట్టుకుంటారు. లేదు, ఎవరి దగ్గర చేపించుకోవడం ఇష్టం లేదు, నాకు నేనే పెట్టుకున్నాను అని అట్లా చెప్పారు. అది అట్లా చేస్తారు, అది నాకు తెలియదు సార్. ఆత్మపిండం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకే ప్రశ్న లేకపోతే బ్రహ్మచర్యం వాళ్ళు 12 సంవత్సరాల సాధనలనే అజ్ఞానం వస్తుందా సార్ వాళ్ళకు సన్యాసం తీసుకోకముందుకే? అంటే ఇదేమవుతుందంటే సన్యాసము రెండు రకాలు. ఒకటి ఏంటంటే గృహస్థాశ్రమం దాటిన తర్వాత వానప్రస్థం ద్వారా క్రమ పద్ధతిలో మారే వాళ్ళు కొంతమంది సన్యాసులుగా, కొంతమందికి ఏంటంటే పూర్వజన్మ సుకృతం ద్వారా ఈ జన్మ లోపల ఆటోమేటిక్ గా పరిణతి వస్తుంది. ఉదాహరణకి రమణ మహర్షి లాంటి వాళ్ళు వీళ్ళు వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరికీ ఏంటంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి సన్యాసం వచ్చేసింది, మానసికంగా వాళ్ళకి వచ్చేసింది. పరమహంస, యోగానంద, వీళ్ళందరికీ వాళ్ళకి వయసుతో నిమిత్తం లేదు. మన అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ సాధన పద్ధతులు, సాధన పంచకాలు, సాధన దశకాలు, అన్ని ఇవన్నీ. కానీ ఎవరైతే పూర్వజన్మ సుకృతంతో వస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, ఆయనకి ఏవో పుస్తకాలన్నీ చదివి నేర్చుకొని చెయ్యడు కదా ఆయన. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అవసరం, కానీ అలాంటి వాళ్ళకు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్నతనంలోనే వచ్చేస్తుంది వాళ్ళకి అందుకే అంటారు కదా, ఈ జన్మలో సరైన సాధన చేస్తే అది వచ్చే జన్మ లోపల మనకు అది కనిపించి తీరుతుంది, ఖచ్చితంగా కనిపించి తీరుతుంది. ఎందుకంటే జన్మలు ఉన్నాయి అనేటటువంటిది ఇది కన్ఫర్మ్డ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హిందూ ధర్మం మొత్తం కూడా కర్మ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉంది కాబట్టి అది లేదు అని చెప్పి మనం అనడానికి వీల్లేదు. సో ఖచ్చితంగా ఉంది, కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే కొంతమందికి చిన్నతనంలోనే వైరాగ్యం వస్తుంది, కొంతమందికి వానప్రస్థము చేసిన తర్వాత సన్యాసం వస్తుంది, చాలా మందికి అసలు ఆ భావననే రాదు. ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా ఏవో 2 అప్పడాలు తినాలి, ఇంకా 2 లడ్డూలు తినాలి. మా అపార్ట్మెంట్ లో ముసలాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ హౌజీకి నేను కలెక్ట్ చేసే 20 రూపాయలు కూడా ఇయ్యారు. నాతో మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుని ఏం చేస్తారు, ఒక 20 రూపాయలు తీయవా అంటాడు. వాడు కోటీశ్వరుడు, వాడు 20 రూపాయలు ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడు, లాస్ట్ లో ఒకటి నాకు ఇయ్యని చెప్పి ఫ్రీగా తీసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళు అంత అయిపోయాక ప్రసాదాలు ఇస్తుంటామంటే అంత బెస్ట్ ప్రసాదాలు వాళ్ళే వచ్చి అడుగుతారు. వాడు నడవడానికి కూడా శక్తి ఉండదు వాడికి, కానీ మంచి మంచి ప్రసాదాలు మాత్రం మళ్ళీ కుంభాలు పట్టుకొని వెళ్తారు. కొంతమందికి జీవితం అంతలో కూడా మార్పు రాదు, కొంతమందికి జీవితం అంతా కూడా అలా లోభులుగా బతుకుతారు. డబ్బు 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 డబ్బు, చిన్న దానికి కూడా వాళ్ళు లోభంతోనే బతికి చచ్చిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు అంతే తెలుస్తుంది కదా, వాళ్ళకి తెలిస్తే కదా, తెలుసుకోవాలని ప్రయత్నం లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళని అనేది కనీసం అంతే. పెద్ద మనసు కూడా చేసుకోరు కదా. ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నది కరెక్టే, పెద్ద మనసు కూడా చేసుకోరు వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ వయసులో కూడా ఇప్పుడు 200, 300 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు అసలు రాదు సార్, ఆ వయసులో అసలు రాదు సార్, ఆ వయసులో అసలు రాదు. ముందు చేసుకుంటేనే ఉంటుంది కానీ ఆ వయసులో ఇంకా దారుణం అవుతారు కానీ వచ్చేది రాదు. మనం అంటాం కానీ ఆ వయసులో అసలు వయసు పెరిగేక్కడికి ఇంకా చాదస్తాలు ఎక్కువే ఉంటాయి కానీ తగ్గవు సార్. ముందే మారాలా, అది అప్పుడు రాదు. మనం అంటాం ఇంత వయసు వచ్చింది, అప్పుడు ఇంకా దారుణం తయారవుతుంది. ముందు ప్రిపేర్ అవుతేనే వస్తుంది కానీ నాకు అనిపించేది చెప్తున్నాను అనుకుంటుంది. లేదు కరెక్టే, మీరు అన్నది కరెక్టే, అది కూడా ఉంటది. అంటే ఒక ఆలోచన రావాలి కదా, ఏంటంటే ఏం చేసుకుంటాను ఈ డబ్బుని అని చెప్పేసి చేయొచ్చు. చిన్న చిన్న వాటికి 100-200 రూపాయల దగ్గర కూడా ఎంత కక్కుర్తి పడుతూ ఉంటారు తెలుసుకుంటేనే చిన్న డబ్బుల దగ్గర కూడా, చిన్న విషయాల్లో కూడా ఎంత కక్కుర్తిగా ఉంటారు.
ఎనీవే, సో రేపు ఈ వైరాగ్యం అంతా కూడా రేపు మాట్లాడుకుందాము. ఇవాళ కేవలం ఆత్మబోధనే. రెండు వేరు కాదు, ఆత్మబోధ వైరాగ్యము వేరు కాదు. కానీ ఏదైనా రేపు మిగతా విషయాలు రేపు భజగోవిందము ఇంకా సులభంగా తెలుసుకుంటాం. ఇవాళ కష్టంగా తెలుసుకున్నాం, రేపు కాస్త సులభంగా తెలుసుకుందాం. సరేనా? అయితే జై శ్రీకృష్ణ. అందరికి కూడా జై శ్రీకృష్ణ, అందరికి కూడా శుభం భూయాత్. ఒకటికి 2 సార్లు వినండి. ఐ అండర్స్టాండ్, మీరందరూ బిజీగా ఉన్నారని నాకు తెలుసు, కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వినకపోతే అర్థం కాదు. ఒకే పాయింట్ నేను చాలా కష్టపడి రిపీట్ చేసి చెప్తున్నాను. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినండి. వింటే ఎప్పుడో ఒకసారి ఇక్కడ వెలుగుతుంది మీకు ఆ ఫ్యూజు, ఇట్లా దేదీప్యమానంగా వెలుగుతుంది ఆ వెలుతురు. అప్పుడు ఆ రోజు ఎట్లా ఉంటుందంటే రోజంతా కూడా తట్టుకోలేని ఆనందంలో ఉండిపోతారు. కొత్త విషయం తెలిసింది అని. ఒక్కసారి వినండి. కారు ఆఫ్టర్ ఆల్ ఒక కారే అన్ని తెలిసిన తర్వాత నేర్చుకోవడానికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, కొంతమందికి ఇయర్లు అయినా రాదు. అలాంటిది ఇది ఎంత కష్టపడాలి, ఎంత సాధన చేయాలో గుర్తుంచుకోండి. అస్సలు సాధన మార్గంలోంచి వెనక్కి రావద్దు. అందరికీ భగవంతుడు ఆ సాధన మార్గంలోకి తీసుకెళ్తాడని, ఆలోచన చెయ్యాలి అనేటటువంటి కోరికను పెంచుతాడని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. శుభరాత్రి, శుభం భూయాత్.